హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని బ్యూటిఫుల్ గార్జియస్ అందమైన అమ్మాయి అంటే ఇలా ఉండాలి, పుట్టడి బొమ్మ అంటారు చూడండి, అలాంటి అమ్మాయి మనతో ఉన్నదండి. తనే మిస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి గారు మనతోని ఉన్నారు. లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఏంటిది ఒపీనియన్? సంక నాగిపోయింది. టర్కీ పీపుల్ ఎలా ఉంటారు? టర్కీ పీపుల్ కి ప్రతి అమ్మాయి ఇష్టం. కనిపించిన అమ్మాయిల మీద ఇలా మనసు పడేస్తారు. ఐ లవ్ యూ. ఇంకా ఏ కంట్రీస్ వెళ్ళారు మీరు దుబాయ్ కాకుండా? మనీ ఇస్తే వచ్చేస్తుంది అనుకున్న చిన్న చూపుతో చూసి. అలాంటి చట్టం మన దగ్గర లేదు. దీన్ని ఏమంటారు మీరు? అది క్రూయల్టీ అనొచ్చు, కానీ ఆల్ క్రూయల్టీ చేసినప్పుడు అబ్బాయిలతో డబ్బులు అడగడం, అమ్మాయిలు కూడా డబ్బులు అడగడం, ఇలా కమిట్మెంట్స్ అని అడగడం, దీన్ని మీరు ఏమంటారు? ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేసి ఆఫర్స్ రాక వాళ్ళు నాలాగా ఓపెన్ గా ఎవరు అంటే మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటిది? లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ మ్యారేజ్ అంటే ఏంటిది? వీళ్ళు మా పేరెంట్స్ కూడా కాదు, కానీ ఇన్ని రూల్సా దేనికి? దే విల్ అబ్యూస్ విత్ ద లేడీస్. వాళ్ళు కొంచెం అలా మీడియాలో ఉంటారన్నమాట. మీకు ఈ బిగ్ బాస్ లో కమిట్మెంట్ ఏమైనా అడగడం జరిగిందా? మీరే కమిట్మెంట్ అడిగి అసలు మూవీ ఇండస్ట్రీ అంటే ఏమంటారు మీరు? బుర్ర మీద ఇదే ఉంటుంది, కమిట్మెంట్ ఇవ్వకపోతే నాకు ఒక జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్, తను అలా జరగడం, ఆ ఇన్సిడెంట్ వినడం, మనం యాజ్ ఏ ఉమెన్ గా మీరేం చెప్తారు? రిస్క్ అంటే ఇండియాలో అమ్మాయిలకి అసలు బిగ్ బాస్ లో ఏం జరిగింది? దానికి ప్రూఫ్ కూడా లేదు. కమిట్మెంట్స్ కోసమే ఆఫీస్ పెట్టేసి నేను చచ్చిపోవట్లేదు, మీరు ఛాన్స్ ఇస్తారు, నేను మళ్ళీ ఏంది వస్తావా అని అడగడం ఏంది? నేను అంటాను. చూడండి ఒకసారి ఎంత అందంగా చక్కగా రెడీ వచ్చారు. ఎన్ని ఇంటర్వ్యూస్ చూసాం కానీ తను మోడర్న్ కనిపించింది, కానీ తెలుగు అమ్మాయి లాగానే ఉంది. తను తెలుగు అమ్మాయే, బట్ ఇవాళ ట్రెడిషనల్ గా రెడీ రావడం జరిగింది. నైస్ లుకింగ్. థ్యాంక్ యూ పప్పు గారు. సూపర్. ఎందుకు ఇలా రెడీ గారు? చాలా మోడర్న్ అయిపోయింది కదా, మనుషులకి తెలియదు నేను ట్రెడిషనల్ లో కూడా బాగుంటానని, అందుకే ఈ రోజు రెడీ అయ్యాను ఇలాగా. పుట్టబొమ్మనే కదా, పుట్టబొమ్మ ఇట్లా పుట్టబొమ్మ పుట్టబొమ్మ అది ఉంటది కదా సాంగ్, కరెక్ట్ సెట్ అవుతారు దానికి మీరు. థ్యాంక్ యూ. అది ఓకే, ఫస్ట్ వారు నమస్కారం చెప్పడం మర్చిపోయాను. నమస్తే. నమస్తే. ఓకే, సంప్రదాయం ఎంత బాగుంది కదా, నమస్తే. నమస్తే. సూపర్ కదా. హాయ్ బాయ్లు వేస్ట్, నమస్కారం ముందు. ఓకే, అండ్ కమ్ టు ద పాయింట్. మీరు బిగ్ బాస్ గురించి మాట్లాడితే కనుక, బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఒక ఎయిమ్, చాలా డ్రీమ్ కూడా. బట్ బిగ్ బాస్కి వెళ్తారని చాలా మనం వినడం జరిగింది మీరు. బట్ అన్ఫార్చునేట్ గా ఏదో బ్రేక్ అయ్యి బిగ్ బాస్కి వెళ్తలేరని మాకు విషయం తెలిసింది. ఇది ఎంతవరకు నిజము? అసలు బిగ్ బాస్ లో ఏం జరిగింది? నేను 3 months బ్యాక్ యాక్చువల్లీ అప్లై చేశాను. ఓకే. ఒక పిఆర్కి నేను కొంచెం మనీ ఇచ్చాను. సో వాళ్ళు అన్నారు, బిగ్ బాస్కి మీ ప్రొఫైల్ పెట్టాము, సెలెక్షన్ అవ్వలేదు అని సడన్గా అన్నారు. సో నాకు తెలీదు, అంటే నాకు యాక్చువల్గా తెలీదు, దానికి ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అప్లై చేసారా లేదా, నా ప్రొఫైల్ పెట్టారా లేదా. సో ఇది ఫ్రాడ్ అయినా అవ్వచ్చు, జెన్యున్ అయినా అవ్వచ్చు, కానీ నాకు తెలీదు. అందుకే నాకు తెలిసి ఇది పెద్ద బిజినెస్ అయిపోయిందేమో. స్ట్రగులర్స్కి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటే అలా డబ్బులు తీసుకొని అవ్వలేదు అని చాలా పెద్ద బిజినెస్ జరగచ్చు. సెకండ్ థింగ్, నేను ఎవరైనా బిగ్ బాస్ అప్లై చేస్తే వాళ్ళకి చెప్తాను, కాంట్రాక్ట్ సైన్ అయినంత వరకు ₹1 ఇవ్వకండి అని. ఇట్స్ అంటే మనకి లాస్ కదా. అవును, చేసిన వాళ్ళు ఎలాగైనా చేస్తారు. కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఇలా డబ్బులు పెట్టి చెయ్యండి, డబ్బులు తీసుకుంటారంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, మీరు అది డబ్బులు ఇవ్వడం జరిగింది, మోసపోవడం జరిగింది అంటే బిగ్ బాస్కి వెళ్ళలేదు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా? దాని మీద ఏమన్నా యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా?
బాధ అయితే చాలా పడ్డాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశాను. అప్లై అరే! అంటే ట్రై అచ్చా! చేశాను. అచ్చా! ఈసారి చాలా గట్టిగా ట్రై చేశాను. ఈసారి అవుతాదేమో అనుకుని చాలా హై హోప్స్ ఉన్నాయన్నమాట. అది అవ్వకపోవడం వల్ల చాలా బాధపడ్డాను. ఇంకా కొంచెం ఒక 15, 20 డేస్ నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఓహ్! సో, హుహు. ఇంకేం చేయలేం కదా! మన చేతిలో ఏం లేదు. మనకి రాసుంటే అది ఎలాగైనా జరుగుతది. హ్మ్. సో, వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను మళ్ళీ గట్టిగా. ఓకే. చూద్దాం. అంటే 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ కాలేదని వాళ్ళు చెప్పడం జరిగిందా మీకు? నేనే మెసేజ్ పెడితే హ్మ్. పీఆర్ గారు ఎవరికైతే అప్లై చేశానో ఆయనన్నారు, "ఈసారి అవ్వదు మేడం." ఓహ్! నేను అడిగిన వరకు అసలు నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. హ్మ్. నేను అప్పటికి ఒక బబుల్‌లో ఉన్నాననమాట. నాకు అవుతాదేమో, అవుతాదేమో అని. ఓకే. నేను అడిగినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా నాకు రాలేదు. ఆల్ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర. అవ్వకపోవడానికి ఏముంది? ఫేమ్ ఉంది, అందం ఉంది, మాటకారి అంటే తెలుగు గూడా రాకుండా లేదు గదా! యూ ఆర్ హ్మ్. స్పీకింగ్ వెరీ వెల్ తెలుగు ఆల్సో. హ్మ్. హ్మ్. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి గదా! హ్మ్. అడిగారా మళ్ళీ ఎందుకు కాలేదు అది ఏమనన్నా? ఏమో మేడం ఆళ్ళు చెప్పలేదు. హ్మ్. అవ్వలేదు అనేసారు అంతే. ఓకే. దానికేం రీజన్ ఇవ్వలేదు నాకు. హుహు. సో, నాకు తెలీదు. కానీ మీకు అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్న 'బిగ్ బాస్‌కి' వాళ్ళకేం జెప్తారు? తెలవదు గదా! చాలా ఆ! వరకు. అంటాను ప్లీజ్ మనీ ఏం పే చేయకండి కాంట్రాక్ట్ అయినంత వరకు. కాంట్రాక్ట్ అయ్యాక డెఫినైట్‌లీ పే చేయండి. అది వర్త్ అదే అంటాను. అంతే. ఎవరిని నమ్మకండి బ్లైండ్‌గా. అంటే ఈ మూవీ ఇండస్ట్రీ పెద్ద బిజినెస్ అయిపోయింది. దాన్ని చాలామంది రాంగ్‌గా యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఫేమ్ కావాలి, మనీ 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 ఇవ్వాలి, మీకు ఫేమ్ కావాలంటే దాంట్లో మనీ కాకుండా ఇదుంది, కమిట్మెంట్ ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి అందరికీ అంటాను. మీకు ఈ 'బిగ్ బాస్‌లో' కమిట్మెంట్ ఏమైనా అడగడం జరిగిందా? లేదు. లేదు. హ్మ్. ఓకే. ఒకవేళ ఆ సిట్యుయేషన్ వస్తే ఏమంటారు మీరు? నేను ఆ ఛానెల్ త్రూ వెళ్ళను. ఎందుకంటే నాకు తెలుసు నాకు టాలెంట్ ఉంది, అందం ఉంది, ఫేమ్ ఉంది. నేను తెలుగులో మంచిగా మాట్లాడతాను. నేను భయపడనెవన్ ఏదైనా చెప్పడానికి నేను భయపడను. యెస్. సో, నా టాలెంట్‌ని మెచ్చుకొని తీసుకుంటే నేను డెఫినెట్‌లీ ఎళ్తాను గానీ, ఇలా కమిట్మెంట్ ఏదైనా అడిగితే కానీ పోరా. చాలా వరకంటే ఒక టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి గూడా ఇలాంటిది అంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అబ్బాయిలైతే డబ్బులు అడగడం, అమ్మాయిలు గూడా డబ్బులు అడగడం, ఇలా కమిట్మెంట్స్ అని అడగడం. హ్మ్. దీన్ని మీరేమంటారు? డబ్బు వరకు ఈజ్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనీ చాలా ఇంపార్టెంట్. డబ్బు వరకు ఓకే. అమ్మాయిని ఆహ్, చిన్న చూపుతో చూడకండి. ఇప్పుడు అమ్మాయికి టాలెంట్ ఉంది, అబ్బాయికి టాలెంట్ ఉంది. ఆళ్ళు చాలా కష్టపడి ఇక్కడి వరకు వస్తారు. రేపు మీరే కమిట్మెంట్ అడిగి, మీరే బ్యాడ్ నేమ్ తెచ్చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు యెస్. కమిట్మెంట్. మీరు బ్యాడ్ అయిపోయారు. ఆ అమ్మాయి ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో మీరెప్పుడూ బ్యాడ్‌గానే ఉంటారు. యెస్. సో, ఎందుకు ఆ సిట్యుయేషన్ తెచ్చుకోవడం అదే. కదా! ఈ షోసే గాదు. చూస్తే గనక మూవీ ఇండస్ట్రీలో చాలా మంది అంటే అందరని చెప్పలేము మనము. హ్మ్. కొంచెం ఫేక్ వాళ్ళుంటారు. ప్రొడక్షన్స్ వాళ్ళుంటారు. వాళ్ళు హ్మ్. జస్ట్ ఫర్ కమిట్మెంట్స్ కోసమే ఆఫీస్ పెట్టేసి మూవీ కరెక్ట్. తీస్తున్నామని అమ్మాయిలను వాడుకొని తర్వాత కమిట్మెంట్ అడిగి డబ్బులు వాడుకొని హ్మ్. ఆఫీస్ ఉండదు. మూవీ కంప్లీట్ కాదు. ఇలాంటి వాళ్ళని మీరు ఎదురయ్యారా ఎప్పుడైనా? ఆహ్, నాకు ఒక ఫోనొచ్చింది. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్చువల్లీ ముందు మెసేజొచ్చింది. మేము ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. మీ నంబర్ ఇస్తే డిస్కస్ చేసుకుందాం. నంబర్ అచ్చా! ఇచ్చాను. ఫోన్ చేశారు. ఫస్ట్ థింగ్ నా ఆఫీస్ మాదాపూర్‌లో వచ్చేయండి అంటే, లేదు మీరు స్టోరీ నాకు ఫోన్‌లో ముందు నరేట్ చేయండి. నాకు నచ్చితే నేనొస్తాను. అవును. నేను చచ్చిపోవట్లేదు. మీరు ఛాన్స్ ఇస్తారు. నేను అదే. నేను పరిగెట్టి మీ దగ్గరికొచ్చేస్తాను అని చచ్చిపోవట్లేదు. మీరు స్టోరీ చెప్పండి. అయితే వస్తాను. నా ఇష్టం అది. అవును. అనేసరికి ఇంకా ప్రొఫైలే లేదు దాని ఓకే. తర్వాత. హ్మ్. పైసలు గుంజుదాం లేకుంటే ఏమైనా కమిట్మెంట్ అలాంటిది ఆ! ఉందామంటే చూస్తే ఆ! అమెరికా అమ్మాయిలాగున్నారు గదా! అది ఆశపడ్డాడు. కానీ అక్కడ లేదు. ఎందుకంటే చాలా అమ్మాయిలు చిన్న చిన్న ఊరు నుంచి వస్తారనమాట. యెస్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంటారు. కాన్ కానీ ఆళ్ళకి ఈ వరల్డ్ గురించి తెలీదు. ఈ వరల్డ్ ఏంటంటే ఆళ్ళకి బుర్ర మీద ఇదే ఉంటది. కమిట్మెంట్ ఇవ్వకపోతే నాకు ఛాన్స్ యెస్. రాదేమో అనుకుని పాపం వాళ్ళు ఈ జోలికెళ్ళిపోతారు. సో, ఆళ్ళకి చెప్తాను జాగ్రత్తగా ఉండండి అని డెఫినైట్‌లీ. ఎవరైనా ఈ ఫీల్డ్‌లో మీకు ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేసి ఆఫర్స్ రాక వాళ్ళు లాస్ అయిపోయిన వాళ్ళ అమ్మాయిలు ఎప్పుడైనా మీకు ఎదురవ్వడం, వాళ్ళు బాధపడడం చెప్పుకోవడం జరిగిందా?
అలా అయితే ఎవరు చెప్పలేదు. హ్మ్. నాలాగా ఓపెన్‌గా ఎవరు మాట్లాడరేమో. యాహ్! నేనే చెప్పేస్తాననుకుంటా. అసలు మూవీ ఇండస్ట్రీ అంటే ఏమంటారు మీరు? ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కసారి ఫేమస్ అయ్యాక అది డిఫరెంట్. అంటే యాహ్! మీరు రోడ్డు మీద వాక్ చేస్తే మనుషులు గుర్తుపట్టి వచ్చి మీతో ఒక ఫోటో తీసుకుంటానంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అదే. కానీ అక్కడి వరకు ఎళ్ళడానికి ఆ స్ట్రగల్ చాలా కష్టం. హ్మ్. ఆ స్ట్రగల్ ఎప్పుడు దాటుతానో నాకు తెలీదు. ఓకే. ఎప్ జస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ట్రై చేయడం మంచి వ్ మూవీస్ కోసం అదంతా? 1 ½ ఇయర్ నుంచి. ఓన్లీ 1 ½ అయితే హ్మ్. ఇంకా చాలా గెట్ ఆన్ కావాలింక మీరు. చూద్దాం. ఓకే. ఇంట్రెస్ట్ ఎందుకిది మూవీ ఇండస్ట్రీ, మూవీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో మీరొక్కరేనా? నేనొక్కదాన్నే. కానీ మా మమ్మీ వోళ్ళ ఫ్యామిలీలో మ్యూజిషియన్స్ ఉన్నారు. ఓహో! మా ఒక మామ హీ డాన్సెస్ విత్ షారుఖ్ గంగూలీస్ వైఫ్ అచ్చా! ఓకే. డోనా గంగూలీ. హుహు. And one of my Pinni is a singer. She అచ్చా! has albums in Bengali. ఓకే. And one big mama is a tabla player. ఓహ్! సో కొంచెం అలా మీడియాలో ఉంటారనమాట. హుహు. నాకేమో ఐ వాంట్ టు షో మై స్కిల్స్ విత్ యాక్టింగ్ అండ్ ఫేమ్. ఓకే. కెన్ యూ ట్రై ఇట్ ఇన్ బెంగాలీ? బెంగాలీలో ట్రై చేశారా? లేదు. లేదు. వచ్చా బెంగాలీ? వచ్చు ఫ్లూయెంట్‌గా వచ్చు. ఒక్కసారి మాట్లాడు బెంగాలీ. కి బోల్బో. क्या बोलना? की बोलबो की లాలే. ఓకే. బెంగాలీ మొత్తం వచ్చు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? హిందీ, బెంగాలీ, తెలుగు, ఇంగ్లీష్, ఓకే. పంజాబీ. ఓకే. పంజాబీ. కొంచెం అరబిక్ అర్థం అవుతది. అచ్చా! మాట్లాడడం రాదు. ఏం చేస్తున్నారో అర్థమైతది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. కేఫ్ హాలా. ఆహా! కేఫ్ హాలా అంటే హలాల్ హోనా? కేఫ్‌కెళ్దామా? కేఫ్ హాలా అంటే హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? కేఫ్ హలా. కేఫ్ హలా. ఆళ్ళేమో ఓకే. అంటారు ఆ! అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా. ఇది కామన్ ఇక్కడ గూడా. ఓకే. కేఫ్ హలా. అల్హమ్దులిల్లా. సూపర్. అంటే మీరు వేరే వేరే కంట్రీస్‌కెళ్తారు. దుబాయ్‌కి కూడా మీరు రియల్ ఎస్టేట్ చేస్తారని వినడం జరిగింది. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి అంటే మన ఇండియాలో రియల్ ఎస్టేట్‌కి, దుబాయ్ రియల్ ఎస్టేట్‌కి డిఫరెన్స్ ఏంటిది? దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో కమిషన్ ఎక్కువ. ఓహ్! ఒక ప్రాపర్టీకి 5% ఇస్తారు. హ్మ్. అదే మన ఇండియాలో 1% ఇస్తారు. అదే. అది కూడా అప్పుడప్పుడు ఇవ్వరు. ఆ! ఇవ్వరు. ఫోన్ ఎత్తరు, బ్లాక్ చేసేస్తారు. ఆఫీస్ దగ్గరికెళ్తే ఇంకా మనుషులు కనపడరు. ఓకే. అలాంటిది ఇక్కడ. ఇది హ్మ్. డిఫరెన్స్ గమనించారా? హ్మ్. అక్కడ వాళ్ళు నిజాయితీగా ఉంటారా? హ్మ్. కరెక్ట్ ఉంటారా వాళ్ళు? కరెక్ట్. హ్మ్. ఎందుకంటే అక్కడ ఏజెంట్స్ వల్లే సేల్ అవుతది. అచ్చా! డైరెక్ట్‌గా ఎళ్ళినా ఆళ్ళకి నో. నో. అచ్చా! సో, సేల్. ఏజెంట్స్‌ని కళ్ళ మీద పెట్టుకుంటారు. హుహు. బాధ పెట్టకుండా. ఓకే. ఈ రియల్ ఎస్టేట్‌కెళ్ళాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? తొందరగా కోటేశ్వరులు అవ్వాలి, డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతోనే అంతే వెళ్ళిపోయారా? గదా! ఆ! స్మార్ట్ వర్క్ అది. ఓకే. కష్టపడి గంటలు గంటలు చేశాను ఫ్లైట్‌లో. 16 అవర్స్, 18 ఓహ్! అవర్స్ నిల్చొని ప్యాసింజర్‌కి ఫుడ్ ఇవ్వడం అన్నీ చేశాను. ఇంకా అది ఇప్పుడు మన బుర్ర ఉన్నప్పుడు అవును. ఎందుకు యూజ్ యుటిలైజ్ చేయకూడదు? చేయొద్దు. అంతే. హ్మ్. ఎక్కడ వరకు చదివారు ప్రీతి గారు మీరు? నేను గ్రాడ్యుయేట్ చేసి డిప్లొమా ఇన్ ఏవియేషన్ చేశాను. ఓకే. ఈ ఎడ్యుకేషన్ గాదు మిమ్మల్ని జీవితం ఎక్కడి వరకు చదివారు? ఫుల్‌గా చదివేశాను. హుహు. మామూలుగా కాదు. ఓకే. ఆ డివోర్స్ తర్వాత ఒక ఝట్కా తగిలి ఇలా బ్రెయిన్ ఓపెన్ అయిపోయిందనమాట. హుహు. సో, అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఏంటో, ఫేక్ ఏంటో తెలుస్తుందప్పుడు. ఓకే. ఈ మధ్యన ఏమైనా కాంటాక్ట్ చేయడం జరిగిందా ఆయన? మీ హస్బెండ్? ఆయన నన్ను ఫాలో చేస్తారు యాక్చువల్లీ ఓహో! ఇన్‌స్టాగ్రామ్‌లో. అచ్చా! హ్మ్. ఫాలోవర్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌గా మిగిలిపోయాడు. అమ్మో! ఆయన చూస్తే ఇంటర్వ్యూస్ పాపం. చూస్తారా? ఆ! ఐయామ్ ఓకే. ష్యూర్. అంటే ఇంకా ప్రేముందన్నమాట. ఏమో నాకు కదా! తెలీదు. లేకుంటే ఫాలో ఎందుకైతారు? ఆ! అన్‌ఫాలో అవుతారు గదా! హ్మ్. ఫీల్ అయ్యాను ప్రీతిని అని అనుకుంటారేమో. హ్మ్. ఓకే. అంటే మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటిది? లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ మ్యారేజ్ అంటే ఏంటిది? నా ఉద్దేశంలో లవ్ అంటే సాక్రిఫైస్. హ్మ్. ఎందుకంటే 2 డిఫరెంట్ పీపుల్ అన్నమాట. మీరు వేరు, నేను వేరు. అవును. ఓకే. మాకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నేను కొన్ని దగ్గర సాక్రిఫైస్ అవ్వాలి, తగ్గాలి. తను కొన్ని దగ్గర సాక్రిఫైస్ అవ్వాలి, తగ్గాలి. హ్యాపీగా ఉండడానికి అదే లవ్ నా గురించి. కానీ ట్రెడిషనల్‌గా ఎందుకు రావాలనిపించింది? ఫస్ట్ అది జెప్పండి. అంటే ఆహ్, నేను ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూస్‌లో అందరూ నన్ను వెస్టర్న్ బోల్డ్ లుక్‌లో చూసారు. ఆహ్, నాకు ఒక ట్రెడిషనల్ యాంగిల్ కూడా ఉంది అని అందరికీ తెలియాలని ఈరోజు ట్రెడిషనల్ అనుకున్నాను. హ్మ్. ఓకే. సూపర్. థాంక్ ఇలానే యూ. బాగున్నారు. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ బాగున్నారు. థాంక్ యూ.
ఓకే. ఇప్పుడు మా తెలుగు అమ్మాయి ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చూస్తే ఎవరు ఇంగ్లీష్ అమ్మాయి లేకుంటే ఫారెన్ నుంచెల్లి వచ్చిన అమ్మాయి అనుకుంటారు. కానీ ఇప్పుడంటే మన అమ్మాయి అని అర్థమైపోయింది. కదా! మన కల్చర్ మనకే. అంతే. ఓకే. అందుకే ఈరోజు ఇలా రెడీ అయ్యాను. ఓకే. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు గదా! ఓకే. ఏం గ్రహించారు? ఇంటర్వ్యూస్‌లో మీరు ఏం అంటే కొన్ని ఉంటాయి మనకు పాయింట్స్ తీసుకున్నది. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. చాలా ఇచ్చారు కదా! దాంట్లో ఏం గ్రహించారు మీరు? అంటే అందరూ ఒకే టాపిక్ అడుగుతారు. మీరు మూవీస్‌లో ట్రై చేశారు. మీతో ఏం జరిగింది? సేమ్ క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. సో, దాన్ని వదిలేసి మనం వేరే ఏదైనా మాట్లాడుకుందాం. కొత్తగా మాట్లాడుకుందాం. మనుషులకి ఆల్రెడీ తెలుసు నా గురించి. ఏమైందో అదంతా తెలుసు. సో, ఈరోజు మనుషులకి అంటే ఆడియన్స్‌కి ఏదైతే తెలీదో నా గురించి దాని గురించి ఓహ్! సూపర్. అయితే రెడీ. మీ గురించి ఇప్పుడు కొత్తగా అడుగుదాం. ఓకేనా? ఓకే. 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 ఇవాళ కొత్తగా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు కాబట్టి ట్రెడిషనల్‌గానే అడుగుదాం. అసలు అమ్మాయి అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? అమ్మాయి అంటే ఆహ్, ఇప్పట్లో చాలామంది అమ్మాయి అనంగానే టేక్ ఇట్ ఈజీ. అరే! హ్మ్. ఆడపిల్ల గదా! హ్మ్. అవసరం చదువు అవసరం. ఇంకా విలేజ్‌లో నడుస్తుంది ఇలాంటి కాన్సెప్ట్స్. హ్మ్. అరే! అమ్మాయి ఏం జేస్తది అన్న కాన్సెప్ట్‌లు వస్తాయి గదా! హ్మ్. యాస్ ఎ మీరు హ్మ్. ఇంత జర్నీ చేశారు. యూ ఆర్ వెంట్ హ్మ్. టు అదర్ కంట్రీస్ గూడా హ్మ్. కదా! దాంట్లో మీరు ఏం గ్రహించారు? ఏం జెప్తారు అమ్మాయి అంటే? అమ్మాయి చాలా పవర్‌ఫుల్ అండి. అమ్మాయి అబ్బాయిల కన్నా ముందు మెచ్యూర్ అవుతది. అమ్మాయి చాలా పెయిన్ తీసుకోగలుగుతది మెంటలీ, ఎమోషనలీ. సో, నా ఉద్దేశంలో అమ్మాయి చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. హ్మ్. ఎప్పుడైనా మీరు లోన్లీగా ఉన్నప్పుడు ఏదైనా సంఘటనలొచ్చినప్పుడు, అరే! అమ్మాయిగా నేనెందుకున్నాను? అమ్మాయిగా అబ్బాయిగుంటే బాగుండే. ఇలాంటి భర్త అని ఎప్పుడైనా అనిపిచ్చిందా? ఎప్పుడు అనిపించలేదు. ఓహ్! సూపర్. ఐయామ్ గ్లాడ్ నేను అమ్మాయిని. ఓకే. నేను అమ్మాయి అని నేను ఇంత బాగా రెడీ అవ్వచ్చు. ఎంత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అంటే అబ్బాయిలకేముంటది స్నానం చేసి పౌడర్ కొట్టుకొని దువ్వుకొని వచ్చేస్తారు. అవును. అమ్మాయిలకి ఎన్నో ఉంటాయి. ఆ! స్పెషల్లీ మన ఇండియాలో. ఓకే. అమ్మాయిగా ఇండియాలో పుట్టడం అంటే ఐయామ్ వెరీ లక్కీ అంటాను. ఓకే. ఇండియాలో పుట్టిర్రు గాని అన్ని కంట్రీస్ తిరుగుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగుంటుంది గదా! అక్కడ ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? అంటే ఆహ్, మన ఇండియాలో ఉన్న కంఫర్ట్ ఎక్కడ ఉండదు. హ్మ్. సో, నేను ఏ కంట్రీకెళ్ళినా నేను మళ్ళీ ఇండియాకే వచ్చేస్తాను. నాకెందుకో నా వల్ల కాదు. అక్కడెళ్ళి పర్మనెంట్ సెటిల్ అయ్యి, అక్కడోళ్ళతో పెళ్లి చేసుకొని, లేకపోతే అక్కడ జాబ్ చూసుకొని, నా వల్ల కాదు. సో, యాహ్! ఎప్పటికైనా నేను నా రూట్స్‌కి అటాచ్డ్‌గా ఉంటాను. ఓకే. హ్మ్. మనం జూస్తే 15థ్ ఆగస్ట్ మొన్ననే అయిపోయింది గదా! హ్మ్. మీరెలా సెలబ్రేట్ జేసుకున్నారు యాస్ ఎ ఇండియన్‌గా? నేను ఆ రోజు వైట్ డ్రెస్ ఏసుకున్నా. ఓహ్! హుహు. ఇంకా లడ్డూ తిన్నా. స్వతంత్రం వచ్చిందనా? అవును. ఓకే. సరే. అండ్ చూస్తే చాలా బాధాకర విషయం ఏందంటే 15థ్ ఆగస్ట్ అనేవాళ్ళు చాలా వరకు కొంతమంది సెలబ్రేట్ కూడా చేసుకోవడానికి హెసిటేట్ అయ్యారు. ఎందుకంటే ఇంత మంచి భారతదేశంలో యూ హావ్ లిజన్ ద కోల్‌కత్తా ఇన్సిడెంట్. హ్మ్. ఒక జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్ తను హ్మ్. అలా జరగడం, ఆ ఇన్సిడెంట్ వినడం మనం. హ్మ్. యాస్ ఎ వుమెన్‌గా మీరేం చెప్తారు? నేనంటాను ఆహ్, రిస్క్ అంటే ఇండియాలో అమ్మాయిలకి అబ్బాయిలతో రిస్క్ ఎందుకు అని. అంటే ఆహ్, మన ఇండియన్స్ అందరం ఫ్యామిలీ కదా! యెస్. ఒక అమ్మాయి వేరే ఒక ఫ్యామిలీ కూతురు, చెల్లవ్వచ్చు. అదే మన మీద జరిగితే మనకెంత బాధగా ఉంటది. ఆ అబ్బాయిలు మన చెల్లికి జరిగితే అది రాంగ్ అవుతది. వేరే అమ్మాయిలకి మేము అలా ఎలా చేయాలి? మా మమ్మీకి జరిగితే ఎంత రాంగ్ అవుతది. అదెందుకు ఆలోచించరు అన్న చాలా దార్ పెయిన్ ఉంది. అంటే మనం ఎంత సెల్ఫిష్ అయిపోయిందో వరల్డ్. ఆళ్ళ గురించే ఆలోచిస్తారు గానీ, తను ఎవరో ఎవరికో డాటరు, తనెవరికో చెల్లి అన్న మాట ఆలోచించరు. సో, అది చాలా తప్పు. చాలా సెల్ఫిష్ అయిపోయారు. ఎవరి లైఫ్‌కి వాల్యూ లేదు. మామూలుగా రేప్ చేసి అంత క్రూయల్‌గా కూడా చంపేస్తారు. యెస్. రేప్ చేసి వదలరు. పోనీ బ్రతుకుతది, ఏదో బాధలో బ్రతుకుతది కాదు, చంపేస్తున్నారు. అది చాలా క్రూయల్టీ ఎక్కువైపోయింది. అంటే అప్పుడు ఢిల్లీలో 'నిర్భయ' కేస్ తర్వాత అందరిని పట్టుకొని, అందరిని ఆ! చంపేసి, అంతా చేసాక జనాలు భయపడతారనుకున్నారు. దాని తర్వాత హైదరాబాద్‌లో అయింది. ప్రియాంక అన్న అమ్మాయికి రేప్ అయింది.
అది కూడా ఎన్కౌంటర్‌లో చంపేశారు. అప్పటికి జనాలకి భయం రాలేదు. సో, ఏం చేస్తే వస్తది. దాని గురించి మొత్తం జనాభా అంతా చాలా ఫ్యూరియస్‌గా ఉన్నారు. చూద్దాం కోర్ట్ ఏం డిసైడ్ చేస్తదో ఈసారి. ఓకే. కానీ వేరే కంట్రీస్‌లో చూస్తే గనక ఏదైతే గల్ఫ్ కంట్రీస్‌లో ఇలాంటివి జరిగితే గనక హ్యాంగ్ చేసేస్తారు. అప్పటికప్పుడే తీసేస్తారు. బట్ డెవ్ అలాంటి చట్టం మన దగ్గర లేదు. హ్మ్. దీన్నేమంటారు మీరు? ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి కదా! యాహ్! వెంటనే. హ్యూమన్ రైట్స్ వోళ్ళొచ్చేస్తారు. ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్లి హ్యూమన్ రైట్స్‌కి అపీల్ చేసేస్తారు. ఆళ్ళొచ్చేస్తారు. మన ఇండియాలో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి. ఎందుకంటే దానివల్ల మీరెలా చంపేస్తారు ఒక మనిషిని. యాహ్! ఆయన చంపినప్పుడు లేదు. కానీ యాజ్ లా చంపకూడదు. యెస్. ఎందుకు? ఎందుకది? డిఫరెన్స్ ఉండకూడదు. నువ్వు చంపావు, నువ్వు అంతే. చావాలి అంతే. అలాగే అవ్వాలి. స్పాట్ డెడ్, ఎన్‌కౌంటర్ అంతే. దానికి ఛాన్స్ లేదు. మన ఇండియాలో అప్పుడు ఏంటి కసాబ్ యాహ్! టెర్రరిస్ట్‌ని పట్టుకొని 2 ఇయర్స్, 3 ఇయర్స్ బాగా మేపేసి, ఆ! తినిపిచ్చి, రాఖీలు కట్టి ఆయనకి అదే. అవసరమా? ఆయన మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం వేస్ట్. వేస్ట్. మన గవర్నమెంట్ వెంటనే చంపేయాలి ఇంకా. ఓకే. అది క్రూయల్టీ అనొచ్చు కానీ ఆల్ క్రూయల్టీ చేసినప్పుడు 2 సార్లు ఆలోచించలేదు కదా! అవును. హ్మ్. చాలా దారుణంగా మరి హ్మ్. ఇన్సిడెంట్స్ చాలా హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. యాస్ ఎ మీరు ఒక రోల్ మోడల్‌గా, ఒక మిస్ కాస్మిక్ ప్రీతిగా, యూనివర్స్‌గా మీరు నిలవడం జరిగింది. అంటే ఈ ప్లేస్‌కి రావడం అంటే చాలా కష్టం ఒక అమ్మాయికి. ఎందుకంటే పేరెంట్స్ ఒప్పుకోకపోవడం గాని, అమ్మాయిలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. హ్మ్. అలాంటి రిస్ట్రిక్షన్స్ మీరేమైనా ఎదుర్కొన్నారా? నా ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఎప్పుడు మా మమ్మీ నాతో వస్తారు. ఈరోజు కూడా వచ్చారు యాహ్! ఇంటర్వ్యూకి. సో, మా మమ్మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. నాకైతే అలాంటి ఏం అవ్వలేదు. కానీ నేను ఏ పీరియడ్‌లో అయితే పెళ్ళై ఉన్నానో, అప్పుడు నా హస్బెండ్స్ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. ఓకే. నా వైపు. అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్రీడమ్‌లో బ్రతుకుతాం. ఒక ఫ్యామిలీతో. సడెన్‌గా ఇంకో ఫ్యామిలీకెళ్ళేసరికి ఆ రూల్స్ అర్థం కావు. యెస్. అదేంటి మా పేరెంట్స్ అంత ఫ్రీగా ఉంటారు. ఈళ్ళు మా పేరెంట్స్ కూడా కాదు. కానీ ఇన్ని రూల్సా? దేనికి? అదే గదా! హ్మ్. రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. హ్మ్. కొత్తగొచ్చిన అమ్మాయిని గూడా చూడకుండా చాలా హ్మ్. ప్రతాపం అలాంటి ఇన్సిడెంట్స్ ఎదుర్కొన్నారు గదా! హ్మ్. ప్రతి ఒక్క అమ్మాయి అంటే మీరెప్పుడైనా అనుకున్నారా యాస్ ఎ మ్యారీడ్ అయినప్పుడు అంటే హ్మ్. అబ్బాయిలు ఇంట్లోనే ఉంటారు. కానీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలైనా గూడా 20, 25, 30 అయినా గూడా ఈవెన్ దో పంపియడం జరుగుతుంది. మన ఇంటి నుంచెళ్ళి వేరే ఇంటికి. హ్మ్. ఇలా ఎందుకురా ఈ సంప్రదాయం అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను. ఓకే. అస్సలలా ఉండకూడదు. హ్మ్. అంటే ఇట్ హాస్ టు బి ఆహ్, అబ్బాయి రావచ్చు కదా! ఓకే. అలా అనుకున్నారు ఆ! గదా! చాలా ఎలా ఏం ఫీల్ అయ్యారు ఫస్ట్ మీరు ఇంట్లో నుంచెళ్ళి బిదాయి జరుగుతున్నప్పుడు, హ్మ్. అప్పగింతలప్పుడు ఏం ఫీల్ అయ్యి వెళ్లారు? అంటే మా ఇంటి వైపు చూసాను. హ్మ్. చూసి అనుకున్నాను ఇంకా ఈ ఇల్లు నాది కాదు అని. చాలా బాధ అనిపించింది. హ్మ్. నేను ప్రతి వీక్ వచ్చేసేదాన్ని మమ్మీ దగ్గర. ఓకే. మమ్మీని కలడానికి. సో ఇట్ ఈస్ టూ ఎమోషనల్ గదా! అమ్మాయికి. హ్మ్. ఇంట్లో చెల్లి వెళ్ళిపోవడం, హ్మ్. అమ్మ ఏడవడం, డ్యాడీ హ్మ్. ఏడవడం, తమ్ముడు అన్నవాళ్ళు కదా! అంటే ఆ రూమ్ ఇంక నాది కాదు. అవును. నేనిక్కడ నా బట్టలుండవు. ఏదో ఇంట్లో ఎవరో కొత్తోళ్ళతో ఉంటాను. అవును. ఆళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. అంటే ఈ మధ్య కేసెస్ రేపేంటి డౌరీ కూడా ఇవ్వకపోతే చంపేస్తున్నారు. అవును. సో, ఏంటో నాకు అనిపిస్తది మన ఓన్ బ్లడ్ తప్ప బయటోళ్ళని నమ్మడమే కష్టం. హ్మ్. ఓకే. హ్మ్. ఇది గ్రహించారనమాట. హ్మ్. ఇప్పట్లో చాలా వరకు చూస్తే లీవింగ్ రిలేషన్‌షిప్ అని ఒకటి ఫార్మ్ అయింది. పెద్దగా స్ప్రెడ్ అయింది. దానికి బాండ్ రాసుకొని అయితున్నారు. బట్ హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్‌లో దాదాపు చూస్తే 2 ఇయర్స్, 3 ఇయర్స్ హ్యాపీగా ఉంటున్నారు. హ్మ్. ఆఫ్టర్ దట్ నాకిష్టం లేదు బ్రేకప్ అని చెప్పేసి ఎవరి దారి వారు వెళ్ళిపోతున్నారు. హ్మ్. కొంతమంది అంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని కొంచెం డీప్‌గా లవ్ చేస్తారు. హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్పే గాని డీప్‌గా లవ్ చేస్తారు. హ్మ్. వాళ్ళు పాకులాడుతుంటారు. కావాలి, కావాలి. బట్ అగైనెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వద్దొద్దు అంటారు. అమ్మాయి గాని, అబ్బాయి గానియండి. హ్మ్. హ్మ్. లీవింగ్ రిలేషన్‌షిప్ మీద మీ ఏంటిది ఒపీనియన్? లివ్ ఇన్ రిలేషన్‌షిప్ యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ లాంటిదే. అండ్ జస్ట్ మీరు పేపర్ మీద సిగ్నేచర్ చేయకుండా యాస్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండుతున్నారు. సో, అది బాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ దీంతో ఏమవుతది మీ మీ మె నాకెలాగా ఇప్పుడు డివోర్సీ అని ఒక పేరుంది అవును. కదా! అది ఉండదు. అది పెళ్ళికి ముందే నాకు తెలిసుంటే నేను తనతో ఉండుంటే ఓకే. మనకి నప్పట్లేదు ఇది. నువ్వు నాకు నచ్చట్లేదు. మనకి కంపాటిబిలిటీ లేదు.
నువ్వు ఎవరినైనా నీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకో, నేను వెళ్ళిపోతాను ఎవరితోనైనా. సో అది హ్యాపీ బ్రేకప్ అయిపోతుంది. డివోర్స్ అంటే మళ్ళీ కోర్టులకి వెళ్ళడం, డేట్స్ రావడం, ఆయన పెళ్లి చేసుకోలేరు, నేను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఇద్దరిలో ఒక పార్టీ ఒప్పుకోలేదనుకోండి, నాకు అది డివోర్స్ కానిపోయింది. వద్దు, అది ఇంకా 10-15 years ఇంకా లైఫ్ ఏజ్ సంక అయిపోవాలి. నాగిపోయింది. ఓకే. ఓకే. మీది అయిపోయిందా? సిగ్నేచర్స్ కంప్లీటెడ్? అన్నీ అయిపోయాయి. మీరు తీసుకున్నారా? తను తీసుకున్నాడా? ఇద్దరం కలిసి మ్యూచువల్గా తీసేసుకున్నాం. ఓకే. ఇద్దరు దండం పెట్టుకున్నారా ఇక? మ్మ్. చాలా అమ్మాయి జీవితం. ఎన్ని ఇయర్స్ ఉండే మీ హస్బెండ్ తోని? 3 years. 3 ఇయర్స్. దానికి ముందు అరౌండ్ 4.5 years డేట్, ఓహో! లవ్ మ్యారేజ్. డేట్ మ్యారేజా మీది? డేట్ మ్యారేజ్ కాస్త డైవర్స్ మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ పరిచయం? వైజాగ్లో. వైజాగ్లో. తెలుగు అబ్బాయా? ఓకే, సూపర్. ఎందుకు దుబాయ్‌లో చాలా మంది ఉంటారు కదా! అంటే దుబాయ్‌లో మనకు చాలా మంది ఉంటారు. చాలా మంది చెప్తుంటారనమాట. అంటే ఫలానా వ్యక్తులు రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ దే విల్ అబ్యూజ్ విత్ లేడీస్. వాళ్ళు కమిట్మెంట్స్ అడుగుతుంటారు. అంటే పిలవడం ఇది ఎంతవరకు నిజమండి? కరెక్టేనా? నిజమే. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి ఒకరోజు రోడ్ మీద వాక్ చేసుకుని వెళ్తున్నా. ఎందుకంటే అక్కడ క్యాబ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఓహ్! సో నేను మెట్రో నుంచి దిగి అరౌండ్ 10 minutes వాక్ ఉంటుంది. అచ్చా. సో వాక్ చేస్తే అక్కడ ఎవరో వచ్చి బండి ఆపి ఎంత 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 అడుగుతున్నారు. అయ్యో! ఆ! నేను దుబాయ్ చాలా గుడ్ నేమ్ ఉంది అండి, అమ్మాయిలకి చాలా సేఫ్. కానీ కొంతమంది వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇలా అమ్మాయిల్ని చిన్న చూపుతో చూసి, యూనో మనీ ఇస్తే వచ్చేస్తుంది అనుకున్న చిన్న చూపుతో చూసి దుబాయ్ రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు ఇలాంటోళ్ళు. ఓకే. కానీ యాజ్ పర్ యునో వరల్డ్ చార్ట్స్ అంటారు కదా, అవును. దుబాయ్ ఇస్ 5th సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. కానీ కొంతమంది వల్ల అలా స్పాయిల్ కానీ వాళ్ళు ఏం చేయరు, జస్ట్ అలా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేయలేరు, అక్కడ లాస్ చాలా స్ట్రిక్ట్. ఓకే. వాళ్ళు ఏదైనా చేస్తే, నేను ఒక కంప్లైంట్ చేస్తే లైఫ్ స్పాయిల్ మొత్తం. స్పాయిల్ అంతే. ఓకే. మళ్ళీ ఏంది వస్తావా అని అడగడం ఏంది? అంటే ఈమె చెప్పకుంటే ట్రై ట్రై చేద్దాం, ఓకే. ఏం పోతుంది, వస్తే మనకు మంచిది, లేకపోతే లేదు. ఓకే. ఇంకా ఏ కంట్రీస్ వెళ్ళారు మీరు దుబాయ్ కాకుండా? చాలా కంట్రీస్ వెళ్ళానండి. టర్కీ వెళ్ళాను, సౌత్ ఆఫ్రికా, ఓకే. నార్త్ ఆఫ్రికా, తునీషియా, జర్మనీ, ఆహా. గ్రీస్. ఓకే. సౌత్ ఆఫ్రికా పీపుల్ చాలా తెల్లగా ఉంటారండి. వాళ్ళతో ఉంటే మీరే కనిపిస్తారేమో కదా దాంట్లో నిలబడితే. వాళ్ళ మీద ఆ, అమ్మో సారీ, వాళ్ళ మీద కొంచెం నూనె రాసి ఇలా కాటికి పెట్టుకోవచ్చు. బ్లాక్ బోర్డ్ గుర్తొస్తుందా? అమ్మో దేవుడా, చూసిన వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. ఏం తిడతారా? ఓకే. దట్ ఇస్ గ్యారంటీ కలర్. మీరన్నా ఎండలో పోతే మారుతా, నేనన్నా ఎండలో పోతే మారిపోతాం. అది బట్ గ్యారంటీ. దే గ్యారంటీ కలర్ అది. అవును. ఓకే. వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? వాళ్ళు కొంచెం రఫ్ అండ్ టఫ్ అంటారు, నిజమేనా? అవును, అంటే మేము సౌత్ ఆఫ్రికా ఫ్లై చేసినప్పుడు Hmm. మా కంపెనీ నుంచి ఆ, మా కంపెనీ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చేది, ఓకే. బయట వెళ్ళకండి, సేఫ్ కాదు అని. ఓకే. సో అది కొంచెం ఫాలో అయ్యేదాన్ని. మీటింగ్స్ అయ్యేటప్పుడు వాళ్ళు మీ దిక్కే చూసుకుంటా మాట్లాడేవారా? లేకుంటే ఎలా ఉండేవారు? సౌత్ ఆఫ్రికా పీపుల్స్ తో మీటింగ్ జరిగినప్పుడు అంటే మీరు వెళ్ళినప్పుడు అవుతుంటారు కదా, కలుస్తుంటారు కదా, వాళ్ళది చూపు ఎలా ఉండేది? నేను ఎప్పుడైనా అల్లి ఆఫీస్కి పిలుస్తాను, ఎందుకంటే నా బాస్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఓకే. సేఫ్. సేఫ్ అని. సో నేను వెళ్ళినప్పుడు కూడా నా మేనేజర్ని తీసుకెళ్తాను, ఒక్కరిదానే వెళ్ళను. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా మీటింగ్కి పిలిచారు అనుకోండి, ముందే చెప్తాను, ఐఎమ్ కమింగ్ విత్ మై మేనేజర్, సెండ్ మీ యువర్ అడ్రస్. సూపర్. అది అనేసరికి వాళ్ళ బుర్ర మీద ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు భయపడతారు, అడ్రస్ పెట్టరు, ఇంకా అప్పుడే ఫిల్టర్ చేసేసుకుంటాను అన్నమాట, టైం వేస్ట్ మనకి లేకపోతే. ఓకే. టర్కీ పీపుల్ ఎలా ఉంటారు? టర్కీ పీపుల్ కి ప్రతి అమ్మాయి ఇష్టం, కనిపించిన అమ్మాయిల మీద ఇలా మనసు పడేస్తారు, ఐ లవ్ యూ. ఓకే. లవ్ యూ టూ. ఓకే. టర్కీ పీపుల్ అలా ఉంటారు, ఫాస్ట్ ఉంటారు అన్నమాట లవ్ లో. ఓకే. అండ్ సౌత్ అమెరికా కూడా వెళ్ళారా? లేదు, నార్త్ ఆఫ్రికా వెళ్ళాను. ఎందుకు ఇవన్నీ ఆఫ్రికాలు గీఫ్రికాలు తిరుగుతారు? ఎందుకంటే నేను నా బేస్ సౌదీలో ఉండేది, సో ఆల్ ద ముస్లిం పీపుల్స్ యూస్ టు కమ్ ఫర్ హజ్. అండ్ చాలా ఇండియా నుంచి లేబర్, కేరళ బిజినెస్ మ్యాన్ అందరూ. సో అదంతా ఆ ఏరియాస్ ఎక్కువ మాకు అంటే ప్యాసింజర్స్ ఉండేవారు. అచ్చా. ఓకే. అలా వెళ్ళేవాళ్ళు. మక్కాకి వెళ్ళారా ఎప్పుడైనా?
మదీనాలో మదీనా. నేను ఉన్నాను. కానీ ఓకే. మక్కాకి అప్పుడు మాకు హిందూస్ కదా! యాహ్! అలౌడ్ యాహ్! లేదు. ఓకే. మదీనా వరకెళ్లారు. హ్మ్. ఓకే. మీరు ఏ గాడ్‌ని చాలా ప్రే చేస్తారు? నాకు అందరూ ఈక్వలే. నాకు డివైన్ ఫోర్స్ ఉంది అనుకుంటా. హ్మ్. ఫర్ మీ ఇట్స్ యూనివర్స్. ఓకే. సో, డియర్ యూనివర్స్ అని ప్రే చేస్తాను. హుహు. దేవుడైతే మనమే క్రియేట్ చేసాం. అదే. నాకనిపిస్తది డి వేరే వేరేగా. డివైన్ అయితే అందరూ కలిసిపోతారు. అందరూ ఒకటే. అందులో నేను గూడా. ప్లీజ్. ఓకే. ప్లీజ్. ఓకే భక్త. కొంచెం. ఓకే. ఓకే. థాంక్ గో యూ. టు బిగ్ బాస్. థాంక్ యూ. ఓకే. మీరు చాలా జాతకాలు గూడా నమ్ముతారు. క్రిస్టల్స్ కూడా యేసుకుంటారు. హ్మ్. యేసుకున్నప్పటి నుంచి లైఫ్ బాగుందని విన్నాను. మీరు జాతకాలు అండ్ క్రిస్టల్స్ గూడా యూజ్ చేస్తారట. ఏంటిది అసలు క్రిస్టల్ గోల ఏంటిది? మీరు బాగా రిచ్ కూడా అయ్యారట. ఏంటిది? క్రిస్టల్స్ ఈ మధ్య అందరూ యేసుకుంటున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ చేతిలో చూసాను. ఓకే. సో, నేననుకున్నాను నేను కూడా ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. ఇదేమో నజర్ అంటే ఓహ్! దిష్టికి. దిష్టికి. ఓకే. ఇది లవ్ మన లైఫ్‌లో లవ్ లేదు కదా! ఆహా! ఏదో పెట్టుకుంటే వస్తదేమో చిన్న ఆశ. ఓకే. ఇది కరియర్, కెరియర్ గురించి. ఓకే. ఇది మనీ. ఓహ్! సూపర్. కానీ ఇది మంత్లీ ఒకసారి రీచార్జ్ చేయాలి. హుహు. ఆ మూన్ లైట్ కిందన ఆ! సాల్ట్ వాటర్‌లో ఇవి ఓవర్ ఓహ్! నైట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ అలాగే యేసుకోవాలి. ఓకే. హ్మ్. ఎన్ని డేస్‌కి డైలీయా? మంత్లీ ఒకసారి. మంత్లీ ఒకసారి. హ్మ్. ఇట్ ఈస్ ద రూల్. రూల్. చేస్తే పవర్ వస్తదేమో దాంట్లో. అవును. అవును. ఓకే. ఎక్కడ తీసుకున్నారివి? ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో. సర్టిఫికేట్‌తో ఇస్తారు. అచ్చా! అవే తీసుకోండి. అవే బాగుంటుంది. అంటే లైక్ చేంజ్ వచ్చా నిజంగా అంటే చెప్తుంటారు గదా! నిజంగా చేంజ్ వచ్చింది నాకైతే. హుహు. నాకు పీస్‌ఫుల్‌గా ఉంది. కొంచెం దిష్టి తక్కువ తగులుతది. లేకపోతే ఎవరైనా రోడ్ మీద అబ్బా! బా వావ్! వాట్ ఏ ప్రీతి ఆ! అనంగానే కథ. అంతే ఆహా! జ్వరం. మమ్మీ దిష్టి నికాలో. నజర్ నికాలో హ్మ్. దిష్టిది. ఓకే. దిష్టి ఎలా తీస్తది మమ్మీ? ఇది తీసి థూ థూ అని ఆ! ఉంచుతదా? చెప్తాను. ఆ! ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. అచ్చా! అచ్చా! ఓకే. ఆవాలు, ఓకే. ఆ! డ్రై చిల్లీస్, ఆహా! సాల్ట్, ఓకే. గుడ్డు. ఓహ్! గుడ్డు ఓకే. పగలాలంట. పగల ఇలా అని థూ థూ అంటదా? తూ ఆహా! అని మర్చిపోయి కళ్ళల్లో గట్టిగా. ఆహా! కోపం నా బిడ్డ మీద దిష్టి పెడతావా నువ్వు అని. ఓకే. ఆ మదర్ లవ్ వేరే గదా! ఆ! ఓకే. మదర్ ఎలా ఇస్తది మీకు సపోర్ట్? చాలా ఇస్తారు. హ్మ్. నాకెప్పుడైనా బాగోకపోతే నాతోనే ఉంటారు. హ్మ్. ఇంకా నాకిష్టమైన ఫుడ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చెప్తే వండుతారు. ఓకే. నేను నాది వండుకుంటాను. కానీ ఒక్కొక్కసారి మమ్మీ చేతి వంట తినాలనిపిస్తే చెప్తే వెంటనే చేస్తారు ఓకే. మమ్మీ. ప్రీతి గారికి బాధేస్తే ఏం జేస్తారు? మమ్మీ దగ్గరికెళ్ళిపోతా. హ్మ్. కాసేపు మమ్మీతో స్పెండ్ చేస్తా. లేకపోతే టీవీ చూస్తాను. హుహు. ఆ! హ్మ్. టీవీ జూస్తారు. టీవీలలో ఏం జూస్తారు? రొమాంటిక్ మూవీస్ చూసి అమ్మో! ఏడుస్తూ ఉంటారు కదా! అవి ఆహా! చూసి ఇంకా ఏడ్చేసి, ఆహా! ఏడ్చి ఇంకా ఒకప్పుడు ఆ బాధ తగ్గిపోద్ది. ఓకే. అలాగా. అంటే ఆ టైంలో మీకు మీ వాటర్ అవసరం లేదన్నమాట. నల్ల అవసరం లేదు, బోర్ అవసరం లేదు. హుహు. మీరు బకెట్ మమ్మీని జెప్పేయండి. బకెట్‌లో తెచ్చి ఆ! పెట్టేస్తే అయిపోతది అప్పటికే. ఆ! కభీ ఖుషీ కభీ కభీ గమ్ గమ్ అంతే. అనుకుంటా. ఆ! ఓకే. హిందీ మూవీ ఏ మూవీస్ బాగా జూస్తారు మీరు? నేను 'షారుఖ్ ఖాన్' ఫ్యాన్. ఆహా! హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ నాకు కొంచెం థ్రిల్లర్ అంటే ఇష్టం. అంటే నెక్స్ట్ ఏమవుతాది? ఓకే. లేకపోతే రొమాంటిక్ మూవీస్ అంతా సేమే కదా! ఎండ్‌లో హీరో, హీరోయిన్ కలిసిపోతారు. లవ్ అయిపోద్ది, పెళ్లయిద్ది. పిల్లలు పుడతారు. అంతే. అత్త వరకు ఎక్కడ పెడతాడు? ది ఎండ్ అని పెట్టేత్తాడు గదా! అంతే. సో, థ్రిల్లర్ మూవీస్‌లో నెక్స్ట్ ఏమవుతది యాహ్! అన్న క్వెషన్ మార్క్ ఉంటది. ఓకే. అలాంటివి ఇష్టం. అవును. మీకు గూడా థ్రిల్లర్ మూవీ తీస్తే బాగుంటది అని అనుకుంటుండ్రు గదా! హ్మ్. చూసారా నేను జాతకం ఎలా చెప్పేస్తున్నాను మీది? నాకు అవును. ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలని ఉంది. థ్రిల్లర్. హ్మ్. దాంట్లో నేనే హీరోయిన్. నేనే హీరో. మీరు విలన్. విన ఓకే. పొట్టని జూసి గదా! నన్ను నేను రేపటికల్లా మీ మూవీ వరకు ఈ పొట్ట తీసేస్తా. ఓకే. స్లిమ్ అయిపోతా ఇగో. ఓకే. నేను హీరోని 'ప్రీతి' గారి మూవీలో. ఓకే. డన్. ఇద్దరిది అట్లా స్టార్ కాస్టింగ్ అన్ని పెట్టేస్తే హ్మ్. హీరో ఏంటి కొంప తీసి రాత్రిళ్ళు కట్ కట్ చేసేస్తారా? చేసుకొని వచ్చేస్తా. ఓకే. అంటే ఎందుకు ప్రొడ్యూస్ జేయాలని అనుకుంటున్నారు? అంటే నా బ్రెయిన్‌లో ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. అది నేను కొన్ని హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాను కదా! దాంట్లో ఒక చిన్న ఐడియా వచ్చింది. దాంతో నేనే నా స్టోరీ క్రియేట్ చేస్తాను. ఆహా! సో, చేయాలనుంది. చూద్దాం. అంటే అది కొంచెం తర్వాత.
నేను అచ్చా. ఇంకొంచెం ఫేమస్ అయ్యాక ఓకే. నన్ను చూడడానికి మూవీ థియేటర్‌కి రావాలి కదా మనుషులు. అవును. నేను తెలియకపోతే ఎలా వస్తారు? యెస్. కానీ ఇంత అందంగా ఉన్నారు. ఇంత బాగున్నారు. ఇప్పుడు 1 ½ నుంచాలి మీకు మూవీ ఆఫర్స్ ఎందుకొస్తలేరు? ఏ మూవీలో గూడా ఎందుకు కనిపియట్లేదు? నాకు తెలిసి నేను కరెక్ట్ సోర్స్‌ని పట్టుకోలేకపోయాను. అందరు పిచ్చోళ్ళని పట్టుకొని తిరుగుతున్నారు గదా! అవును. కరెక్ట్ ఎలా దొరుకుతారు? ప్రీతి చూడంగానే దుబాయ్‌కి అవి వెళ్తే పైసలు క్యాష్ పార్టీ, పైసలు హ్మ్. వసూలు చేసుకున్నాం అన్న వాళ్ళే వస్తుంటారు గదా! అవును. హుహు. మీకెలాగో తెలిసిపోయింది కదా! మీరు కొంచెం హెల్ప్ చేయండి ఫుల్ పప్పు హెల్ప్ గారు. జేస్తా. ఎందుకు జేయను? హ్మ్. ఓకే. అంటే మూవీ ఫీల్డ్‌కి రావాలనే ఉద్దేశం అంటే యూ హావ్ బీన్ ప్యాషన్ అంటే రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు అండ్ మోడలింగ్‌లో ఉన్నారు. హ్మ్. అండ్ జాబ్ గూడా జేయడం జరిగింది. ఈ మూవీ ఫీల్డ్ ఎందుకు? యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్? అంటే అట్రాక్ట్ జేయడం ఐ మీన్ ఇంకా ఫేమస్ అవ్వాలనా? లేకుంటే యాక్టింగ్ అంటే ప్యాషనా మీకు? యాక్టింగ్ అంటే ప్యాషన్ అంటాను. ఇంకా అదేంటంటే పీపుల్ విల్ నో యూ. అంటే మనుషుల జీవితం పెళ్లి చేసుకొని పిల్లలు కని రోజు తిని పడుకొని అది బోరింగ్ లైఫ్ కదా! ఓకే. మన లైఫ్‌లో డిఫరెంట్ ఏం చేయకపోతే ఎలా అవుతది? అచ్చా! సో, ఫేమ్ అవుతే నేను రేపు ఉండపోయినా చ చనిపోయినా నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో, ఆ! లైఫ్‌లో అలాంటిదేదైనా చెయ్యాలి. ఓకే. ఆ ఉద్దేశం. హుహు. నా తెలుగు బానే ఉందా? ఏదో అటు ఇటు అవుతుందా? లేదు తెలుగు ప్యూర్‌గుంది. తెలుగు థాంక్ యూ. జూస్తే తెలుగే మీకు ఫీల్ అయితది. థాంక్ యూ. నేను ఈ అక్షరాలు ఎప్పుడు నేర్పించాను ఈమెకి అని. అవ్ ఆహా! కొన్ని ఆ! జోకా? నేనింకా సీరియస్‌గా అంటున్నారేమో అనుకున్నాను. ఆ పదాలు తెలుగు నా దాంట్లో ఉందా ఈ డిక్షనరీలో గాని, నా పదాలలో గాని అని వెతుక్కుంటుంది తెలుగు. ఓకే. పాపం జనాలు. కదా! హ్మ్. ఇంతమందిని మీరు సాడిజం చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ చూసి ఒకవేళ పుటుక్కున పోతే ఏం చేస్తారు? ఏం కాదు. ఆ! అర్థమవుతది అందరికి. నా తెలుగు బానే ఆ! ఉంది. అవును. మొన్న అర్థమైతే ఒక ముసలాయన పోయేటోడుగా మీ తెలుగు చూసి నిలబడ్డాడట. ఇట్లే పోకుండా పైకి. "ఆగు యముడా నేను ఈమె తెలుగు కొంచెం అర్థం చేసుకొని వస్తా ఆగండి" అని అన్నాడట. అంత అంటే మీ ఒక తెలుగు ప్రాణాలను కూడా కాపాడుతుంది తెలుసా? హ్మ్. తీయడమే కదా కాపాడుతుంది. అవును. ఓకే. ఎలాంటి మూవీస్ చేయాలని? థ్రిల్లరే కాకుండా ఇంకా ఎలాంటి మూవీస్? అంటే మూవీస్ అనంగానే హీరోయిన్ అమ్మాయి అనంగానే హ్మ్. మోడర్న్‌గా, రొమాన్స్ ఇవే అంటున్నారు. హ్మ్. ఇప్పటొచ్చే మూవీస్ అన్నీ హ్మ్. దాదాపు అలాగనే ఉన్నాయి కదా! హ్మ్. దీని మీద మీరేమంటారు? అమ్మాయి ఒక రొమాన్స్ అండ్ ఇలా పాటకు అండ్ దీనికేనా? ఇంకా దేనికి పనికిరాదా అన్న అంటే హిందీ మూవీస్‌లో రొమాన్స్ ఉంటది. యాహ్! కానీ తెలుగు మూవీస్‌లో ఎక్కువగా ఒక స్టోరీ ఓరియెంటెడ్ ఉంటది. హీరోయిన్ ఏదో ఉంటది పక్కన. హ్మ్. 2 పాటలు డింగ్ డింగ్ ఆ! ఎయాలి. ఆ! ఎయ్యాలి. ఎప్పుడు హీరో రొమాన్స్, మధ్యలో వచ్చి కొంచెం రొమాన్స్ రొమాన్స్ చేసి చేయాలి. మళ్ళీ మళ్ళీ ఎళ్ళిపోవాలి. అయిపోయింది పనికెళ్ళిపోతారు. పాప ఆ! నేను ఈ మళ్ళీ పాప పాడైపోయింది. సో, థ్రిల్లర్ మూవీ అంటే నేనొక్కదాన్నే ఒక హాంటెడ్ బంగ్లోలో అమ్మో! అలాంటిది ఏదైనా తీయాలి. ఓకే. మీరు భయపట్టిస్తారా? భయపడతారా? 2 ఆహా! మేకప్ ఏస్తే భయపట్టిస్తారు. భయపడుతున్నారా ఆ! ఇప్పుడు? ఇప్పుడు అప్పంచెలు నాకు చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి ఓహ్! గానీ కవర్ చేసుకుంటున్నా సో నేను. సారీ అండి. ఆ! సారీగా మా కెమెరామెన్‌లయితే కాళ్ళు వణుకుతున్నాయి వాళ్ళయి. హ్మ్. ఆ! అగో చూసారా? ఆ! కదా! అంటే ఇప్పట్లో చూస్తే గనక మూవీస్ అప్పట్లో చూస్తే ఇప్పుడు మన మమ్మీ వాళ్ళ ఏజ్ 70స్, 80స్‌లో చూస్తే గనక మంచిగా హోమ్లీగా అంటే కుటుంబ సభ్యంగా అంటే కుటుంబం అంతా కూర్చొని చూసేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పటి మూవీస్ అయితే వస్తే మమ్మీ చూస్తుండా, డ్యాడీ చూస్తుండా హ్మ్. అనే ఒక ఫీలింగ్ వస్తుంది. రిమోట్ పట్టుకునే కూర్చోవాలి. ఆ! ఫార్వర్డ్, టక్కున ఫార్వర్డ్ ఆ! టక్. ఓకే. ఏదో సీనొస్తది ఫార్వర్డ్, ఫార్వర్డ్. ఫార్వర్డ్. ఎలా దీన్ని ఏమంటారు? అంటే ఇలా ఎందుకొస్తున్నాయి ఇప్పుడు మూవీస్? అంటే ఇప్పుడు మూవీ థియేటర్‌లో ఆహ్, ఎళ్ళినోళ్ళకి ఏ రేటెడ్ మూవీస్ ఉండవు. యాహ్! అవి కొంచెం కట్ చేసి ఒస్తాయి థియేటర్‌లో. అదే నెట్‌ఫ్లిక్స్ ఏంటంటే అందరూకి ప్రైవసీ. సెపరేట్ యాహ్! అకౌంట్ ఉంటాది. సో, అందుకే నెట్‌ఫ్లిక్సే కదా! ఎవరాళ్ళ అకౌంట్ పెట్టుకుంటారు, ప్రైవసీ పెట్టుకుంటారు, ఆళ్ళే చూస్తారు. హ్మ్. అలా అయిపోయింది. కదా! హ్మ్. కానీ అలా మొత్తం వచ్చేసి నాకనిపిస్తే ఒక్కొక్కసారి ఈ ప్రొడ్యూసర్స్ గాని, హీరోస్ గాని కొంతమంది హ్మ్. ఈ రొమాన్స్ సీన్స్ పెట్టి అమ్మాయిలని ఈ రకంగా గూడా చేసుకోవచ్చా కంటెంట్ పేరు మీద అని అనిపిస్తది. హ్మ్. మీరేమంటారు దీన్ని? అది చాలా ఎక్కువ 'రామ్ గోపాల్ వర్మ' మూవీస్‌లో ఉండేది. ఆహా! కానీ ఇప్పుడు అన్ని మూవీస్‌లో కామన్ అయిపోయింది. ఒకప్పుడు 'దావూద్' అని ఒక మూవీ వచ్చింది. 'రామ్ గోపాల్ వర్మ' హ్మ్. గారిది. దాంట్లో 'ఊర్మిళ మతోండ్కర్' యాహ్! హీరోయిన్. అప్పుడు ఆ బోల్డ్ సీన్స్ చూసి అమ్మో! మూవీ ఇండస్ట్రీ ఇలా ఉంటదా అనిపిచ్చేది. ఓకే. కానీ ఇప్పుడు అందరూ అలాగే ఇంకా యాహ్! హార్డ్‌లీ దే వేర్ ఎనీ క్లోత్స్. అచ్చా! ఓకే. ఒకవేళ 'రామ్ గోపాల్ వర్మ' గారి మూవీలో ఆఫరొస్తే 'ఆర్‌జీవి దాంట్లో హ్మ్. మూవీలో యాక్ట్ చేస్తారా? నా యాక్టింగ్ స్కిల్స్‌ని చూపెట్టి, నా బాడీని అచ్చా! చూపెట్టకుండా ఉంటే డెఫినెట్‌లీ యాక్ట్ చేస్తా. హుహు. సో,
స్కిల్స్ చూపెట్టండి అమ్మాయిని, ఆ స్టోరీ చూపెట్టండి ఆ అమ్మాయి ద్వారా ఓకే. అంటాను. అంటారు. ఏ డైరెక్షన్ అంటే తెలుగులో ఎవరి మూవీస్‌లో ఏ ప్రొడక్షన్‌లో యాక్ట్ చేస్తే బాగా అనిపిస్తుందంటారు? డైరెక్షన్ ఎవరు కావాలి? ఎవరి డైరెక్షన్‌లో చేస్తే బాగుంటుంది? డెఫినెట్లీ రామ్ గోపాల్ వర్మ గారు బాగా చేస్తారు, కానీ పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు చాలా మంచి మూవీస్ తీస్తారు. వాళ్ళ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ని హుహు. ఓకే. పెడతారు. సో డెఫినెట్ గలగల పారుతున్న గోదారిలా కాదు, ధీవరా. సుమరధార రాజమౌళి అది. ఎస్. రాజమౌళి దాకా ఎలా అంటే ఫస్ట్ ఇది గలగల పారుతున్న గోదారిలా కావాలి. పూరి జగన్నాథ్ గారి దగ్గర ఇప్పుడు చూడండి, ఇప్పుడు మహేష్ బాబు గాని, ఇప్పుడు ఎవరు ప్రభాస్ గారు కానివ్వండి, పూరి జగన్నాథ్ గారి తర్వాతనే రాజమౌళి గారు కదా. మీరు కూడా అలా వెళ్ళండి. సరే, ఫస్ట్ స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆర్జీవి దగ్గరికి పోయేటట్టు ఉన్నారు మీరు. ఫస్ట్ మీ దగ్గరికి వస్తా. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే శోభన గారు, పాత సినిమా శోభన గారు ఐడియా ఉన్నారా? హీరోయిన్స్ లా శోభన గారు లాగానే ఉన్నారు. ఆయిస్ గానీ, ఆ డ్రెస్ అప్ గానీ అది. అది శోభన గారు లాగానే ఉన్నాను. అప్పంచలు చూస్తున్నా ఏదో హీరోయిన్ ఆవహించింది. శోభన హీరోయిన్? యా, శోభన హీరోయిన్. షీ ఇస్ నైస్ క్లాసికల్ డాన్సర్ అండ్ పెద్ద హీరోయిన్ ఆమె. మూవీస్ ఏమో నాకు నోటెడ్ లేదు కానీ చాలా నాకు బాగుంటుంది. చాలా మంది అన్నారు కొంచెం ప్రియాంక చోప్రా లుక్స్ ఉంటాయి. చాలా మంది అన్నారు ఈ పాట ఏమో ఐశ్వర్య రాయ్ లాగా ఉంటది. అమ్మో, కొంచెం బిపాషా బాసు కూడా బిపాషా బాస్ అయితే ఉంది కదా. బిపాషా బాస్ అది. యా, ఈ చిక్స్ బిపాషా బాస్. ఇవేమో రకుల్ ప్రీత్ సింగ్ లిప్స్. ఐస్ ఏమో ఎవరి చంద్రముఖి. దెయ్యమా? చంద్రముఖి హీరోయిన్. దయ్యం ఎందుకైతుంది అంటే అనూష చంద్రముఖియా? నో, అనూష జ్యోతిక చంద్రముఖి. పెద్ద కళ్ళు. పెద్ద కళ్ళు. బట్ ఆమె జ్యోతికగా ఉన్నప్పుడు కాదు, ఆమె దయ్యంగా మారినప్పుడు. ఓకే, సూపర్. అండ్ చాలా బాగుందండి. ఎందుకంటే మీరు మంచి ట్రై చేస్తున్నారు, బట్ ఎవరు ఆఫర్స్ ఇస్తలేరు. ఎలా మళ్ళీ మీరు ఇంకా గెట్ ఆన్ అవుతారు ఎప్పుడు? ఆ పిక్చర్లను వదిలేసి మంచి ప్రొడక్షన్ ఎప్పుడు పట్టుకుంటారు? డెఫినెట్లీ పప్పు గారు, మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుంటా, మీరు నన్ను హెల్ప్ చేయండి. ఓకే. దుబాయ్లో ఏమైనా ఉన్నాయా ఫ్లాట్లు కానీ? ఒక ఫ్లాట్ ఇచ్చేస్తాను. దుబాయ్లో వద్దు కానీ హైదరాబాద్లో రాసేయండి. సరే, మంచిగా నాకు అప్ అండ్ డౌన్ చేయడం తగ్గుతుంది. సరే సరే, ఒక రూమ్ చాలా? ఒక రూమ్, కిచెన్, బాత్రూమ్ అది చాలు. అంతే చాలు. బ్యాచిలర్స్ కి ఏం కావాలి? ప్రీతి విల్లా అని పెట్టుకుంటా దానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, సూపర్. ఓకే, ఒప్పుకుంటారా రాసేయడానికి? మీరు ముందు మూవీస్ లో నాకు ట్రై చేయండి. నాకు ఇల్లు ఉంటేనే కదా నేను చేసేది. నేను ఇల్లు ఉంటేనే ప్రశాంతంగా, రెంట్ లేదు, మంచిగా లేదు, అబ్బా హాయిగా ప్రీతి గారికి ఇవాళ ఆఫర్ అన్నట్టు వస్తుంది కదా. ఇప్పుడు మీకు గనక హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎవరి పక్కన నటిస్తారు? ఫస్ట్ షారుఖ్ ఖాన్. నెక్స్ట్ తెలుగులో అయితే అల్లు అర్జున్ డెఫినెట్లీ. ఇది థింక్ యంగ్ యార్, వై దట్ ఆల్ ఆర్ ఓల్డ్? ఐ లైక్ ఓల్డ్ గైస్. ఓకే, యు లైక్ గో టు ధర్మేందర్ లైక్ దట్? నో, నాట్ దట్ ఓల్డ్. కొంచెం మిడ్ ఏజ్ ఉండాలి. అచ్చా, షారుఖ్ ఖాన్. ఇన్ తెలుగు అల్లు అర్జున్ గారు. ఓకే, అల్లు అర్జున్ గారితోనే. యువర్ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్? yes. ఓకే, అల్లు అర్జున్ పుష్పక ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? తగ్గేదేలే తగ్గేదేలే అంటే లేచిపోతాడు. ఓకే, తగ్గేదేలే. ఓకే, పుష్ప. ఏం నచ్చుతుంది అల్లు అర్జున్ గారిలో? ఆయన ఫ్యాన్స్ గురించి ఎప్పుడు ఉండడం, ఆయన న్యాచురల్ యాక్టింగ్, ఆయన కామెడీ చాలా బాగుంటది. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఆ మాస్నెస్, అంటే డౌన్ టు ఎర్త్ మాస్ సూపర్ ఉంటది. సో అది చాలా ఇష్టం నాకు. ఓకే, సూపర్ ఇష్టం అన్నమాట అల్లు అర్జున్ గారు అంటే. ఆయన డాన్స్ కూడా. ఎప్పుడైనా ట్రై చేశారా ఆయన డాన్స్? అంటే అల్లు అర్జున్ గారు పక్కకు ఉండేసి స్టెప్స్ వేయడం అలా ఊహించుకొని ఎప్పుడైనా చేశారా? అందుకోసం ఆఫర్స్ రావు, ఊహించుకోవాలి, వాళ్ళని ఫీల్ కావాలి. నా అల్లు అర్జున్ ఇస్ దేర్ ఇలా ఫీల్ అయితే ఆఫర్స్ వస్తాయి. నేను ఫేవరెట్ అంటే ఎవరు ఇస్తారు? డెస్టినీ నమ్ముతారు కదా. మీరు ఏమైనా డివైన్ ని నేను ప్రే చేస్తున్నా అన్నారు, ఆ డివైన్ కి తెలవాలి కదా నా ప్రీతికి ఇది ఇష్టం అని. మీరు మనసులో పెట్టుకుని డివైన్ కి ఎట్లా తెలుస్తుంది? వెరీ ట్రూ అండి. మళ్ళీ నా కళ్ళు ఓపెన్ చేస్తారు ఈ రోజు. పంచాలు నిద్రపోయారా కొంప తీసి?
కదా ఆ! అప్పంచల్ ఏమనాలి డివైన్ కి తెలియజేయాలి వెన్ ఆ! వి ఓపెన్ ద మౌత్ దెన్ దే హ్మ్. కెన్ అండర్స్టాండ్ కదా నీ హ్మ్. మనసులో ఏం చూస్తుంది డివైన్ చూడలేదు కదా హ్మ్. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కళ్ళు ఎలాగో ఓపెన్ అయ్యాయి కదా! ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ అయ్యారు ఫ్రెష్ కళ్ళు ఓపెన్ అయినాయి కదా ఓకే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు డివైన్ తోని కళ్ళు వేరే దగ్గర నో కవర్ చేసి పెట్టుకోండి ఇలా. కవర్ ఓకే ఇప్పుడు డివైన్ తోని అడగండి ఏం అడుగుతారు ఇప్పుడు నేను డివైన్ కమాన్ Divine, please give me a movie offer next to Allu Arjun as a heroine. అల్లు అర్జున్ యాజ్ ఎ హీరోయినా అల్లు అర్జున్ సైడ్ కి హీరోయినా Next to Allu Arjun as a heroine. ఓకే ఇంకా కోరుకో భక్త ఇంకా ఎవరెవరి పక్కన నటించాలనుకుంటున్నావు షారుఖ్ ఖాన్ పక్కన హీరోయిన్ గా నటించాలి. ఓకే కూతురైనా పర్లేదు. హీరోయిన్ వచ్చి కూతురుగా ఇలా భక్త హ్మ్. మంచి కోరుకో నేను వరం ఇస్తాను ఓకే. హీరోయిన్ గానే ఇవ్వండి ఓకే దేవుడా. హీరోయిన్ గా ఏమి ఇవ్వాలి క్యారెక్టర్ ఇవ్వాలా ఏం మూవీ మూవీ ఇవ్వాలనా మూవీ ఓకే ఛాన్స్ ఇవ్వండి. కానీ మీ భూలోకంలో చాలా మంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటున్నారు కదా ఆయన సరసన వద్దా తల్లి ఆయన దగ్గర నేను చాలా పొట్టిగా ఉంటాను డివైన్. ఓకే మ్మ్. హ్మ్. ప్రభాస్ దగ్గర మీకు పొట్టిగా ఉంటారని వద్దంటున్నారా హ్మ్. మీ ఇంకా చెప్పుకోండి భక్త ఇంకా ఎవరెవరు హీరో పక్కన నటించాలనుకుంటున్నారు అందరితో చేస్తారా మీరు? తథాస్తు అంటారా? తదాస్తు అంట కానీ నాకు నేను కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా ఎవరు అవైలబుల్ ఉన్నారు నీ ముఖ చిత్రం ఎవరికి సెట్ అవుతుంది నేను కూడా చూసుకోవాలి కదా ఓహో! భక్త మీరంతా ఓటింగు, యా లక్కీ డ్రా చేసి పంపిస్తారు. పంపిస్తా ఫిల్టర్ చేసి పంపిస్తాను ప్రస్తుతం ఇద్దరే మహేష్ బాబు. మహేష్ బాబువా లేకుంటే మహేష్ బాబువా మహేష్ బాబు. అదే అంటున్నాను మహేష్ బాబు సరసన ఓకేనా ఆ! మహేష్ బాబు సినిమాలు చూస్తావా భక్తురాల చూస్తాను. 1, 2 చూసాను. అయి నాకు ఫైటింగ్ ఎక్కువగా అర్థం కాదు. రొమాన్స్ ఎక్కువ ఇష్టమా రొమాన్స్, థ్రిల్లర్. ఓకే ఒకవేళ మహేష్ బాబుతో సినిమా ఒకవేళ నేను ఇస్తే నీకు ప్రసాదిస్తే రొమాన్స్ సీన్స్ చేస్తావా డెఫినెట్లీ. ఓకే ఒకవేళ స్క్రిప్ట్ లేకుంటే కూడా ఆహా! ఆ, స్క్రిప్ట్‌లో ఉంటేనే చేస్తాను. ఎందుకు ఓకే లేకుండా? అయితే నో నో అనేసారా? యా ఇది యాక్టింగ్ కదా! యాక్టింగ్ గా చాలా మంది నాతోని కోరుకునేదండి ఒక్కసారైనా మహేష్ బాబుతో రొమాన్స్ కావాలని కోరుకునే అమ్మాయిని చూశాను కానీ ఫస్ట్ టైం నో అనేది అమ్మాయి నిన్నే చూస్తున్నాను ఆ! నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ ఓకే అంటే ఇప్పుడు మెల్లగా బయటపడింది చూడండి మహేష్ బాబు అని అప్పంచెల్ అల్లు అర్జున్ అమ్మ దొంగ తెలుసు క్యూట్. కదా హ్మ్. ఏం నచ్చుతుంది మహేష్ బాబులో ఆయన ఫేస్ నచ్చుతది. చాలా క్యూట్‌గా ఉంటారు. ఫిట్‌నెస్ చాలా ఫిట్‌గా ఉంటారు. ఆహా అవి నచ్చుతాయి. ఓకే ఒకవేళ మహేష్ బాబు ఇక్కడికి వచ్చారు హ్మ్. ఇప్పుడు కూర్చున్నారు మహేష్ బాబే హ్మ్. ఓకేనా హ్మ్. ఇప్పుడు చెప్పండి ఏమంటారు మీరు మహేష్ నేను బాబా? మహేష్ బాబు అలా కష్టం. ఓకే నేను లేను మహేష్ బాబు ఆ పొట్టతో కష్టం. ఓకే ఇప్పుడు చెప్పండి మహేష్ బాబు మహేష్ బాబు గారు, చెప్పు మీరు నన్ను ఒక్క మూవీలో ఛాన్స్ ఇస్తారా ప్లీజ్? ఓన్లీ ఒక్కట నేను 10 ఇద్దాం అనుకున్నాను మీ ఇష్టం. 20 అయినా ఇవ్వండి. ఓకే కానీ నమ్రతను అడగాలి ఎందుకు? నమ్రతనే సెలెక్ట్ చేస్తుంది హీరోయిన్ పాయింట్ లో అవునా? యా క్వెషన్స్ ఏం అడుగుతారు? క్వశ్చన్స్ కాదు అక్కడ డైలాగ్స్ కావాలి ఆహా! యా ఎలాంటి డైలాగ్స్? మహేష్ బాబు ఐ లవ్ యూ అనాలి మహేష్ బాబు ఐ లవ్ యూ. మహేష్ బాబు ఐ లైక్ యూ అనాలి లైక్ యూ. లవ్వే పెద్ద కదా! లైక్ నో ఎందుకు? లవ్ అందరు చెప్తారు లైక్ అనేది వేరే మహేష్ బాబు ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. ఓకే ఫ్యాన్ కాదు ఏసీ అనాలి అక్కడ చీప్ గా ఫ్యాన్లు 1100కి వస్తుంది లవ్ కి లైక్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పు ప్రీతి లైక్ అంటే లైక్. జస్ట్ ఐ లైక్ సంబడి. అంటే మామూలుగా ఓకే ఇష్టం. నో రాంగ్ లవ్ కి లైక్ కి డిఫరెన్స్ ఎల్ఓవి అది ఉంటుంది ఎల్ఐకేఈ ఇది ఉంటుంది కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ ఐ విల్ గో విత్ మై అదర్ హీరోయిన్ దేవుడా! ఓకే చూసావా లవ్ కి లైక్ డిఫరెన్స్ చెప్పలేకపోయావు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా ప్రీతి హౌ యూ విల్ గెట్ ఆన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఒక్కొక్కసారి తలుచుకుంటుంటే నాకు ఏదో అనిపిస్తుంది నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా నువ్వు లవ్ లైక్ల మధ్యలో ఉంటావు పప్పు గారు, మీరున్నారు కదా హెల్ప్ చేయడానికి. నేను హెల్ప్ ఏం చేస్తా నేను హెల్ప్ అంటే అక్కడ దాకా తీసుకెళ్తాను హ్మ్. ఇదే క్వశ్చన్ ఒక డైరెక్టర్ అడిగితే నువ్వు మళ్ళీ లవ్ లైక్ అని డిఫరెన్స్ చెప్పకుంటే ఇక నన్ను మూవీలో ఎట్లా ఇస్తాడు మీరు offer? పక్క నుంచి చెవిలో చెప్పేయండి నేను చెప్పేస్తాను. ఆహా ఓకే సూపర్ కానివ్వండి అని ఆ. ఓకే సూపర్ కదా అప్పంచెల్ కొంచెం ఉంది కదా అని ఫన్ చేస్తున్నాను ఓకేనా హ్మ్. ఫన్ చేయడానికి పనికి వస్తాను నేను డెఫినెట్లీ. మీరు కామెడియన్ లాగే ఉన్నారు. ఓకే హ్మ్. థ్యాంక్ యూ ఓకే జుట్టు కలర్ వేసారా హ్మ్. ఓకే బై బర్త్ ఎట్లా అన్న
కలర్ వేసాను. కలర్ వేసాలి. వేరే కలర్ దొరకలేదా? ఎప్పుడు గడ్డిని చూస్తుంటారా మీరు? ఈ గడ్డిలాగా ఉందా? గడ్డి కలరే కదా అది. ఇది బ్రౌన్. గడ్డి ఏ కలర్లు ఉంటది? గ్రీన్. ఎండిపోయిన తర్వాత ఏ కలర్లు ఉంటది? అంటే ఆవులు ఏవి తింటాయి అవంటున్నారా? నేను మర్చిపోయి కూడా ఆవుల దగ్గరికి వెళ్ళబాకండి. తినేస్తారా? తినేస్తారు. ఓకే. ఓకే. పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బాగున్నాయి. అదే రోడ్ మీద. ఆర్టిఫిషియలా లేకుంటే? రియల్. ఓకే. మీకు ప్లాంటింగ్ ఇవంతా ఇష్టమా? ఉన్నాయా? ఇండోర్ ప్లాంట్స్ ఇష్టం. ఇండోర్, అవుట్డోర్ వద్దు. డస్ట్ పడుతుందనా? అవుట్డోర్ ఏంటంటే బాల్కనీ పాడైపోద్ది, ప్లస్ ఓకే. మట్టి అయిపోద్ది. ఓకే. మీ బెడ్రూమ్ లో ఏంటిది ఇష్టం మీకు? అంటే డిజైన్ చేసుకుంటారు కదా బెడ్రూమ్ లో. ఎలా అంటే అంటే మీ బెడ్రూమ్ లో మీరు వెళ్తే ఎలా ఫీల్ అవుతారు? మీ బెడ్రూమ్ లో మీరు వెళ్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే నా బెడ్ షీట్స్ ఎక్కువగా వైట్ ఉంటాయి. నా కర్టెన్స్ వైట్ గా ఉంటాయి. నా రూమ్ అంతా వైటే. సో నా ల్యాంప్స్ కూడా వైటే. నా సైడ్ టేబుల్ వైటే. సో వైట్ గా చాలా ఏదో స్వర్గంలో వచ్చినట్టుగా ఉంటది. పీస్ఫుల్ గా ఉంటది. ఈ కటెందేనేమో ఈ గుడ్డ కూడా. మీ కటెందే కావచ్చు ఇది కూడా తెల్లగా. తీసేసాను చూడండి. ఇది కటెన్, ఇది మీ విండో డోర్ది, ఇది విండోది, ఇది డోర్ది, ఇది మీ బెడ్రూమ్, మీ బెడ్ పైన ఉండేది. బాగుంది కదా? పట్టి ఒక 2-3 కటెన్ సరిపోయింది అండి. బాగుంది. కానీ అలా చాలా వరకు చూస్తే ప్రిన్సెస్ ఉంటారు, తప్పితే దయ్యాలు ఉంటారు. మీరు ప్రిన్సెసా దయ్యమా? దయ్యాలు బ్లాక్ లో ఉంటారు, వైట్ లో ప్రిన్సెస్ ఉంటారు. సినిమాలలో దయ్యాలు ఏ డ్రెస్ వేసుకొని వస్తారు? వైట్ సాడియా? ఈ మధ్య వైట్ అది పాతకాలం. ఓకే. ఇప్పుడు క్యాండిల్ పట్టుకుని వైట్ సాడీ. ఇప్పుడు అందరూ బ్లాకే, చిరిగిపోయిన బట్టలు దయ్యాలు. ప్రీతి గారికి మంచి ఫుడ్ ఏంటిది? నాకు బిర్యానీ అంటే చాలా మంచి ఫుడ్ అన్న, ఇష్టమైన ఫుడ్ కాదు. మీరు క్వశ్చన్ ని కన్ఫ్యూజ్ చేసి అడిగారు. అవును, మళ్ళీ మీరు అడగాలి మంచి ఏముంటదని మీరు క్వశ్చన్ వేయాలి. ఐఎమ్ టెస్టింగ్ యువర్ బ్రెయిన్ యార్. ఈ వేడిగా ఉంది. ఓకే. ఫేవరెట్ ఫుడ్? నేను ఓన్లీ ఫేవరెట్ అన్న, ఇంకేం చెప్పలేదు. అందుకే నేను అడిగాను మళ్ళీ. వెరీ గుడ్. ఇప్పుడు బ్రెయిన్ వర్కౌట్ ఉంది మీకు. మోకాలలో ఉంటది కదా మీ బ్రెయిన్? మీ పొట్టలో ఉంటది. అందుకోసం ఇంత ఉబ్బింది నా పొట్ట. ఓకే. మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? హైదరాబాద్, దుబాయ్. హైదరాబాద్ లో ఏ ప్లేస్ ఇష్టం? నాకు తెలుసు ఏ ప్లేస్ ఇష్టం. లేక్, మూసీ నది, హుసేన్ సాగర్ కాదు, దుర్గమ్మ చేరు, హిమాయత్ సాగర్. ఓకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా హైదరాబాద్ లో ఈ ఏరియాకి నా పేరు పెడితే బాగుండేదని? ప్రీతిగూడ. ఓకే. ప్రీతిగూడ పెడితే ఎక్కడ ఏ ప్లేస్ ని చూస్తే అనిపించింది ప్రీతిగూడ? ఖాజాగూడ పక్కన ఎక్కడైనా ప్రీతిగూడ. ఇటు ఖాజాగూడ, ఇటు ప్రీతిగూడ, 2 గూడాలు కలిస్తే ప్రీగూడ. ఓకే. అనిపిస్తుంది కదా ఒకసారి మనం ఎట్లా పెట్టారు అనుకుంటారు? ఒకసారి అనుకుంటారు ఈ ప్లేసెస్ అన్ని ఎలా పెట్టారు అప్పట్లో పాతకాలం వాళ్ళని? అంటే మొన్న నేను ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఒక స్టాచ్యూ చూసాను. స్టాచ్యూకి పెద్ద పొట్టుంది. సో నేను అనుకున్నాను, అయినా ఎలాగో స్టాచ్యూ కదా, పోనీ స్టాచ్యూలో కూడా పొట్ట తీసేయచ్చు కదా. అయ్యో అవును, నిజమే. జిమ్ బాడీ చేయొచ్చు పాప. అంటే అప్పట్లో పొట్ట ఉంది కాబట్టి అట్లా పెట్టడం జరిగింది. అదే అంటే స్టాచ్యూలో కూడా చేయలేకపోతారా అన్నట్టు డైటింగ్. అంతే. మీ డైటింగ్ చేస్తారా? ఏం తినరా? నేను ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తింటాను, ఇంకా కార్బ్స్. ఓకే. అందుకోసం గాలి వస్తే ఎగిరిపోతారు. నేను సన్నంగా ఉన్నానా? ఏముంది, సన్నగానే ఉన్నారు. మళ్ళీ నిన్న రోజు లావుగా అనిపిస్తున్నానేమో నాకు అనిపించింది. అది టెంట్ది ఉంటది కదా, గోడ కట్టే వాళ్ళు అట్లా కట్టుకోవడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. అంతే తప్పగా లేకుంటే. ఓకే. షాపింగ్ మీరే చేస్తారా? ఏం చేస్తారు షాపింగ్ లో? అంటే నేను అమీర్పేట్లో వెళ్తాను, ఇలాంటి ఫైన్ పీసెస్ ఎత్తుక్కొని కొనుక్కుంటా. ఓకే. ఫైన్ పీసెస్. సారీస్ తీసుకోరు? సారీయే కదా ఫైన్ పీసెస్. ఫైన్ అంటే బిస్కెట్ కదా? కాదు, అంటే యూనిక్ గా ఉన్న సారీ. ఇది యూనిక్ గా ఉంది కదా. యూనిక్ అంటే ఏంటిదండి? డిఫరెంట్ గా. ఏం డిఫరెంట్ ఉంది దాంట్లో? పువ్వులు అవే ఉన్నాయి, అవే చీర ఉంది. ఏం డిఫరెంట్ ఉంది? కలర్ వేరేగా ఉంది కదా. కలర్ కామన్ కాదు కదా. అవును, కామన్ కాదు, ఇంగ్లీష్ కలర్ అది. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే కలర్స్ లో ఉన్నది. నాకు లైట్ కలర్స్ చాలా ఇష్టం. కానీ షూటింగ్ లో లైట్ కలర్స్ పనికిరావు. అవునా? డార్క్ కలర్స్ సూపర్. ఓకే. మీ నెయిల్ పాలిష్ మీరే పెట్టుకుంటారా? ఒక అమ్మాయి వచ్చి పెట్టేసి వెళ్తుంది. ఓకే. ఏ నెయిల్ ఇట్లా ఎంత పెద్దగా ఉన్నందుకు గోక్కుంటారా బాగా?
వై దట్? షార్ప్ గా లేవు గోక్కోడానికి. అచ్చా! దానికి గ్రైండర్‌కి పంపించేయండి షార్ప్ అయిపోతాయి. ఓకే. కుకింగ్ చేస్తారా మీరు? ఏం మంచి బాగా వండుతారు? మీరు నా చేతులది తింటే కాదు, మీరు నేను చేసింది తింటే 2 రోజులకే పోతావు. అలా కాదు, వినండి ముందు. ఆ! చిట్టి ముత్యాల మటన్ పులావ్ ఆ! ఒక్కసారి తిని చూడండి. జీవితంలో తినవు. కాదు, ఆ! మీకు పిచ్చెక్కిపోద్ది. అంటే పోయి డైరెక్ట్ ఎర్రగడ్డలు ఆ, చేయనేత. కాదు. ఆహా! నేను అంత బాగా వండుతాను. ఓకే. సూపర్ అండి. మీ లాస్ట్‌లో ఇక క్వెషన్ ఏందంటే లైఫ్ యాంబిషన్ ఏంటిది మీది? లైఫ్ అంబిషన్ హ్మ్. చాలా ఫేమస్ అవ్వాలి. ఫేమ్ వస్తే మనీ వస్తది. మనీ వస్తే పవర్ వస్తది. రిచ్ అవుతాను. ఓకే. సో, నన్ను ఎవరైతే చిన్న చూపుగా చూసారో హ్మ్. అంటే అది రివెంజ్ కాదు. అంటే ఆళ్ళు నాకు ఒక చిన్న మోటివేషన్ ఇచ్చారు అలాగా. ఎవరైతే చిన్న చూపుతో చూసారో, నీ వల్ల ఏం కాదు, నువ్వు చేయలేవు అన్నోళ్ళకి ఒక గుణపాఠం చెప్తారు. ఓకే. అప్పంచెలు నాకొక డౌట్ ఉంది. మెడలో అది కాస్ట్‌లీయేనా లేకుంటే నార్మలా? ఇదా ఆ! కొంచెం కాస్ట్‌లీ. కొంచెం కాస్ట్‌లీ. హ్మ్. ఓకే. ఆ కాస్ట్‌లీనెస్‌కి నేను ఒకటి పిలుస్తాను మీకు. లాస్ట్ సెండ్ ఆఫ్ మంచిగా ఇవ్వాలి గదా! ఒక అమ్మాయి ఉంది. భలే పాడుతది ఇన్‌స్టాలో. ఇన్‌ఫ్లుయెన్సర్ తను. చాలా చక్కగా పాడుతది. పాట పాడితే తను మైకంలో ఎళ్ళిపోతారు. ఓకే. కానీ మీరెక్కడికెళ్తారో నాకు తెలియదు. ఓకేనా? మైకం అంటే ఏంటి? యూ విల్ గో నష. 'హీరామణి' మూవీ చూసారా? వెబ్ సీరీస్ చూడలే? ఒక నో. ఎపిసోడ్ చూసాను ఒక అంతే. ఎపిసోడ్ ఇట్లా తిరుగుతది చూడండి 'మనీషా కొయిరాలా'. హుహు. అలా తిరుగుతారు మీరు గూడా. హుహు. ఓకేనా? లెట్స్ ఇన్వైట్ హర్. ఓకే. డెఫినెట్‌లీ. వినడానికి రెడీగా ఉన్నారా? కొంచెం డెఫినెట్‌లీ. గుండె చేతిలో పట్టుకోండి. నేనేమో కిడ్నీ చేతిలో పట్టుకుంటా. అది కిడ్నీ కాదండి, ఫ్యాట్. ఓకే. నీళ్ళు తాగండి. మళ్ళీ తర్వాత మనం నీళ్ళు తాగడానికి ఉంటామో లేదో. ఎందుకు చెప్తున్నా అంటే 'కోకిల ఖుషి' అనే అమ్మాయి ఇన్‌స్టాలో చాలా బాగా పాడుతది. అంటే చాలా బాగా పాడుతది. కానీ మనం పోవచ్చా? ఇక అది తెలవదు. అకార్డింగ్ టు అవర్ వీక్‌నెస్, అకార్డింగ్ టు అవర్ హార్ట్. ఓకేనా? చెప్తారు కదా పల్స్ రేట్ ఎలా ఉందో దాన్ని బట్టి. ఓకేనా? మీరైతే ధైర్యంగా ఉండండి. ముందే చెప్తున్నాను. ఓకే. షల్ వి ఇన్వైట్ హర్? డెఫినెట్‌లీ. 'కోకిల ఖుషి' ప్లీజ్ రండి. హాయ్ 'కోకిల ఖుషి' ఇక్కడ రండి. ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తను. హాయ్ అండి. ఓకే. ఇటు తిరగండి. ఒకసారి మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. ఈమె 'కోకిల ఖుషి'. ఈమె పాటలు బాగా పాడుతుంది. అందరు సంగీతం నేర్చుకుంటారు కానీ ఆమె ఏం నేర్చుకుందో దేవుడికెరగా. ఆమె టీచర్ ఎవరో దేవుడికెరగా. ఆమె ఏందో దేవుడికెరగా. బట్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకేనా? వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే. మనం ఇన్వాల్వ్ కావద్దు. 'కోకిల ఖుషి' తను తెలుసా మీకు? వెరీ గుడ్. తెలియకపోవడం మంచిది. సూపర్. ఓకేనా? తెలిస్తే మళ్ళీ బాధ అవుతుంది. ఇప్పుడు తనని చూసిన తర్వాత ఏమనిపించింది? నీ ఒక పాట పాడాలి నువ్వు. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా గుండెల్లో నా నువ్వేనే, నా కళ్ళల్లో నా నువ్వేనే, నీ అందం ఎంతో మెరిపిచ్చి నన్ను ఎందులోనో మైమరిపించేసావే, ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చీరు, నా కళ్ళల్లోనే నీ అందం, నా గుండెల్లో నా నీ అందం, కనిపించే అందానివే, నువ్వు మురిపించే సింగారివే. ఓకే. ఇంకోసారి అడుగు. అది అన్నా చూడు ఎంత అందంగా ఉన్నావు ఎవరే నువ్వు అని. ఒకసారి మళ్ళీ అడుగు. చాలా బాగుందా బీట్. మళ్ళీ ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, కదా ఎవరే నువ్వు. ఓకే ఖుషి, సూపర్ 'కోకిల ఖుషి'. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. కానీ పాట చూస్తే ఏమనిపించింది నిజంగా చెప్పండి తనకు. నిజంగా అంటే నేనంటే ఎవరికి తెలియదు అన్నమాట. అవును. ఎవరే నువ్వు. ఆ ఎవరే నువ్వులో ఎట్లా ఉంది చూడండి. రాగం ఎలా ఉంది, తాళం ఎలా సూపర్ ఉంది కదా. మళ్ళీ ఒకసారి అనవా? అది బాగుంది. సూపర్. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. సూపర్ నైస్. ఇంకొక పాట ఏమైనా పాడగలుగుతావా? ఇంకొకటి లాస్ట్. ఆమెలాగా తీసుకొని నేను ఒక పాడండి. సరేనా? తీసుకోండి. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు జోడు కాననా, అందంగా లేనా అసలేం బాలేనా,
నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలే చాలే పొమ్మనా. అంతే. ఎస్ రియల్లీ సూపర్ సూపర్. అండి చాలా బాగా పాడారు. లాస్ట్లో ఫినిషింగ్ బాగుంది కదా కదా, బాగుంది. సూపర్, నైస్ టాలెంట్. థ్యాంక్ యూ. నీ టాలెంట్ని మెచ్చి ఎవరైనా సింగర్గా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తానే ప్రొడ్యూసర్, నేను మ్యూజిక్ డైరెక్టర్. నన్ను నమ్ముకోవచ్చు, అమ్ముకోకుండా నేను మంచిగా వాడతాను. ఓకే, ఇప్పుడు చూశారు. ఒక్కసారి అది నీ చిరునవ్వుతో అన్నావు చూడు, ఎవరైనా అది ఒక్కసారి చెప్పేసి దయచేయమ్మా. ఓకే, ఒక్కసారి చెప్పేసి ఇక మీరు ప్రయాణం సాగించండి. ఎవరే నువ్వు? ఆమె మిస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి. మిస్ కాస్మిక్ యూనివర్స్, మధ్యలో యూనివర్స్ మిస్ అయినా. ఓకే ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు. అది చెప్పు. మిస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎవరే నువ్వు కమాన్, దయచేయి నువ్వు. సూపర్, థ్యాంక్ యూ. మీకు కూడా. చూశారా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరే నువ్వు కదా, సూపర్. ఓకే, నైస్ ప్రీతి గారు. అండ్ మీ ఏదైతే అనుకుంటున్నా యాక్టింగ్ అని బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక నెరవేరాలి. అండ్ ఇంకా 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 మంచి మంచి స్టెప్స్ ఎక్కి అలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలా అనిపించింది లాస్ట్? థ్యాంక్ యూ సో మచ్ పప్పు గారు, నన్ను ఇక్కడ పిలవడానికి. ప్రతిసారి మీతో మాట్లాడినప్పుడు ఎంత అంటే మనం ఇంటర్వ్యూ సీరియస్గా స్టార్ట్ చేసి ఎండ్లో హ్యాపీ మూమెంట్స్ అవుతాయి కదా. ఇట్ ఈస్ వండర్ఫుల్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలంటే లాస్ట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్ ప్రీతి గారి ఇంటర్వ్యూ. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టేయండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.